Am I audible clearly? Yeah. Good evening, everyone. Am I audible clearly? Yes. రిసౌండ్ ఎట్లేదు కదా? ఎటువంటి రిసౌండ్ లేదు కదా? Everything is fine. Let me know. Everything is fine. ఉపేంద్ర గారు అవునా? ఓ నైస్. గుడ్ గుడ్ గుడ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. తీసుకోండి ఉపేంద్ర గారు, ఖచ్చితంగా తీసుకోండి. రిసౌండ్ ఇస్ కమింగ్, అదే అడుగుతున్నా. రిసౌండ్ వస్తుందా లేదా అనేసి అడిగాను మిమ్మల్ని, దానికోసమే. చెక్ నౌ. Yeah, everything is now clear. Good evening, good evening, good evening. Respected teachers, everyone, good evening. So, let me check sound. Am I audible clearly? Yeah? Now okay? No response, sir. Clear, huh? Now okay? Yes. Bhavani, AP sir, కుకింగ్ ఎస్ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు టెట్లో ఇంకో ఎగ్జామ్ ఉంటుంది అంట కదా సార్, అర్థం అవ్వడం. భవానీ గారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా నంబర్ ఇస్తాను, ఒకసారి లైవ్ లైవ్ ఎగ్జామ్ అయిన తర్వాత, సో లైవ్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేయండి. మీకు ఇలా కామెంట్ రూపంలో మీ యొక్క మనోభావం నాకు సరిగ్గా తెలియదు, నా అంటే డిస్టర్బెన్స్ అవుద్ది. సో లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్స్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా కాల్ చేయవచ్చు. ఖచ్చితంగా మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అంటే నా వరకు నేను ఖచ్చితంగా గైడ్ చేయగలను. ఓకే, సో రైట్, దిస్ ఇస్ మై కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఎవరైనా ఓకేనా? సో ఓకే, వితౌట్ డిలే వీ విల్ బిగిన్ ది సెషన్. రైట్, ఈ నంబర్ కాల్ చేయండి. ఓకేనమ్మా? రైట్, దిస్ అవర్ కోర్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఏ పార్ట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ ఎక్స్టెన్షన్ మరి లేదులేండి. ఓకే, ఈ ప్రభుత్వంలో అటువంటి అసలు జరగదు అని ఆల్రెడీ నిరూపించింది డిఎస్సి కదా. సో రైట్, ఇన్ దిస్ పార్ట్, ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ verb. A verb is a word which is so the action of the sentence, okay, or which word denoted about the action is called a verb అని అంటాం. రైట్, ఇట్ is broadly divided into 20 kinds. How many kinds? 20 kinds ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో verb అనేది టోటల్గా 20 kinds. దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి నేను ఒక్కొక్క రాసి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్క విషయం పైన క్లారిటీ వస్తుంది, మీకు కూడా ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది. రైట్, సో అందుకోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద మెయిన్ వర్బ్. ఓకే, మెయిన్ వర్బ్. సో అన్నిటి దగ్గర వర్బ్ రాయండి మని. సెకండ్ వన్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. సెకండ్ వన్ హెల్పింగ్ వర్బ్. థర్డ్ వన్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. ఓకే, ఫోర్త్ వన్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. ఫోర్త్ వన్, సో ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫోర్త్ వన్ రెగ్యులర్ వర్బ్. ఫిఫ్త్ వన్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, ముందు కాన్సెప్ట్ చెప్పాలి కదా, ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాన్సిటివ్ వర్బ్.
సెవెంత్ వన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ మోనోట్రాన్సిటివ్ రాద్దాం. మోనోట్రాన్సిటివ్ వర్బ్. ఎయిత్ వన్ డై ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ వన్స్ నైన్త్ వన్ intransitive verb. Intransitive verb. Okay. Next intransitive verb. Next 10th one finitive verb. Finitive verb. Okay. Next one 11th one non-finitive verb or infinitive verb. Non-finitive verb అంటాం లేదా infinitive verb కూడా అంటాం. Right. Then linking verb. Linking verb. Next one dynamic verb. Okay, dynamic verb. 14th one next startive verb. Startive verb. 5th one being verb. తర్వాత doing verb. తర్వాత having verb. Having verb. Next modal verb. Modest verb. Last one lexical verb. Okay, so these are the 20 kinds. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపికతో వినండి. సో ఎందుకంటే తర్వాత ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను. ఒక సెంటెన్స్ లో దాదాపు వాయిస్ లో బాగానే వస్తుంది సార్, మీరు చెక్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది, ఎక్కువ వాయిస్ వస్తుంది సార్, మీ దగ్గర చెక్ చేసుకోండి. అవుడుగా లేకపోవడం ఏంటి? సౌండ్ లేదు కదా, క్లియర్గా ఉంది కదా? ఓకే, సో చూడండి, రిసౌండ్ వస్తే చెప్పండి, లేదు అంటే కంటిన్యూ చేద్దాం. సో ఇవి టోటల్గా 20 కైండ్స్ అన్నాం. ఈ 20 కైండ్స్ని ఎప్పుడు ఏ సందర్భాలు ఎలా ఉపయోగించాలి క్లియర్గా నేను షార్ట్ కట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ మెయిన్ వర్బ్ అని. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. సో కొత్త వారు ఉంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ముందు కాన్సెప్ట్ చెప్తాను, అంటే దాని గురించి కొంత అవగాహన కల్పిస్తాను. తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి గ్రామర్ వర్బ్ అనే టాపిక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్, ఇలా 3 స్టెప్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు దిగుతున్నాం. ఈ కాన్సెప్ట్ లో ఏం నేర్చుకుంటున్నాం అనేది ఒకసారి ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను. ఓకే, సో రైట్. సో మెయిన్ వర్బ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ రాస్తాను. సో దీంట్లో మెయిన్ వర్బ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో ఒక పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తుంటే, అంటే దేనికైనా వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో దాన్ని మనం మెయిన్ వర్బ్ అంటాం. అంటే మెయిన్ వర్బ్ అంటే అర్థం ఏంటంటే వర్బ్ కి ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ అంటే ఏంటి సార్? వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. దేనికైతే ఇలా రూపాలు ఉంటాయి, ఫార్మ్స్ అంటే రూపాలు, దేనికైతే రూపాలు ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే మెయిన్ వర్బ్ అంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఫార్మ్స్. ఒక మాటలో చెప్పాలంటే ఫార్మ్స్. ఫార్మ్స్ దేనికైతే ఉంటాయో దానికి మనం ఏమంటామమ్మా? రైట్. సో మెయిన్ వర్బ్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్ కదా. రీడ్, రీడ్, రీడ్. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. ఓకే, రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. ఇలా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటాం? మెయిన్ వర్బ్. అన్ని ఫార్మ్స్ ఉంటే మెయిన్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్, helping verb is a word which is always used to assist a main verb to complete a tense, to give a complete meaning sense, to give according to the tense, present, past and future. సో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉపయోగిస్తామమ్మా? ఏదైనా ఒక సెంటెన్స్ లో ఒక పరిపూర్ణమైన అర్థాన్ని తెలియపరచడానికి
మనం హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. అంటే అది ఏ కాలంలో పనిచేసింది, గతంలోనా ఇప్పుడా భవిష్యత్తులో చేయబోతుందని తెలియపరచడానికి హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక్రియ. ఎవరికి సహాయం చేస్తుంది? మెయిన్ వర్బ్. అయితే ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాసిన ఒక ఎగ్జాంపుల్ నేను బాగా గుర్తుంచుకోండి. ఈ ఎగ్జాంపుల్ నేను ఎన్ని విధాలుగా చెప్తానో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మెయిన్ వర్బ్ ఏంటవుతుంది? ప్లేయింగ్ ఇస్ ద మెయిన్ వర్బ్ అవుతుంది కదమ్మా. ప్లేయింగ్ ఇస్ ద మెయిన్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ అంటే ఎన్ని? మనం ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడాం. ఎన్ని అమ్మా హెల్పింగ్ వర్బ్స్ అంటే? 24 రకాల హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సో ముఖ్యంగా దానికి 4 విధాలుగా మనం చెప్పడం జరిగింది. వర్బ్ 1 2 ఐ మీన్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. వర్బ్ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ లేట్ వస్తుంది. ఎం, ఈస్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. మరి డూ ఫార్మ్స్ లో డూ, డస్, డిడ్. ఓకే, అలాగే హ్యావ్ ఫార్మ్స్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్ కదా. మరి మోడల్స్ లేట్స్ వస్తాయి. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో దీస్ ఆర్ ది. So we say these are the helping verbs. Hope you understand. These are the helping verbs అని అంటాం. రైట్. సో హెల్పింగ్ వర్బ్ అంటే అర్థమైంది. ఇక్కడ మెయిన్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అంటే మీకు అర్థమైంది. దెన్ we should go to the primary helping verb. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? సో which helping verb act as a main verb, act as a primary verb. హెల్పింగ్ వర్బ్, నా మాట బాగా గమనించాలి. which helping verb act as a main verb and act as a helping verb. Such type of helping verbs are we say primary helping verb. For example, I have a car. Edama, I have a car. So in this sense, have is the helping verb. వాస్తవంగా చెప్పాలంటే సో have అనేది helping verb. కానీ ఈ సెంటెన్స్ లో ఇక్కడ helping verb కాదు. మరి ఈ సెంటెన్స్ లో ఏమైంది సార్? మెయిన్ వర్బ్. ఎందుకంటే ఇంకొక దగ్గర ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్ రాసాను. ఇక్కడ బాట్ అనేది ఏమైంది? మెయిన్ వర్బ్. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. అంతే కదమ్మా, హెల్పింగ్ వర్బ్. మరి అదే హ్యావ్ ఇక్కడ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ అవ్వట్లేదు, మెయిన్ వర్బ్. ప్రతి లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినండి. ఓకే, పేరున ఉన్నటువంటి 40 మందికి మనస్ఫూర్తిగా ఉపాధ్యాయులందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తున్నాను. ఓకే, సో హ్యావ్ అనేది ఏమంటున్నామని? హెల్పింగ్ వర్బ్ అంటాం. రైట్, హెల్పింగ్ వర్బ్ అంటాం. కానీ ఇక్కడ మాత్రం హెల్పింగ్ వర్బ్ అనరాదు. ఎందుకంటే హియర్ మెయిన్ వర్బ్ ఉండేటప్పుడు ఆ ఒక్క ప్రాధాన్యత వర్బ్ ఫామ్ హెల్పింగ్ వర్బ్ ప్రాధాన్యత హెల్పింగ్ వర్బ్ లానే ఉంటుంది. ఎప్పుడైతే సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ అయి ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ అయి ఉంటుందో హెల్పింగ్ వర్బ్ తో, ఆ చోట ఆ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ గా మారుతుంది. ఇప్పుడు మా ఇంటికి నేను పెద్ద కొడుకుని అనుకుందాం. సో నాన్నగారు తదనంతరం మొత్తం బరువు బాధ్యతలు ఎవరు మోయాలి? ఇక్కడ పెద్ద అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు అండి. ఇక్కడ కొడుకు అంటే 2 కొమ్మలు కాదు, ఆడపిల్ల అంటే వేరే కాదు. అందరూ బాధ్యత తీసుకునేవారు పెద్ద దిక్కు అంటాం మాటలో చెప్పాలంటే. చాలా మంది ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కూతురుగా పుట్టి కూడా ఫెయిల్ అవుతున్నారు వర్క్ రెస్పాన్సిబిలిటీలో. చిన్న పిల్లలు, సో చిన్న కొడుకు చిన్న కూతురుకు పుట్టేటప్పుడు కూడా వారి భుజస్కంధాలపై వారి కుటుంబ బాధ్యతలు మోసుకుని వెళ్తున్నారు. సో వారి ఆ ఇంటికి పెద్ద దిక్కు, పెద్ద కొడుకు పెద్ద కూతురు అంటే పెద్ద దిక్కు అని. సో ఇక్కడ ఎవరైతే మొత్తం బాధ్యత తీసుకుంటారో వారే పెద్ద దిక్కు కదా. రైట్. సో ఇప్పుడు మనం ఏమంటాం, సెంటెన్స్ లో ఎప్పుడైతే తండ్రి గారి స్థానం మళ్ళీ ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది, ఇంట్లో పెద్ద దిక్కు. సో అలాగా ఏదైనా సరే, లేదు అంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజు ఉన్నాడు. రాజు దేశ పర్యటనకి వెళ్ళేటప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాజ్యంలో ఆ రాజు యొక్క కొడుకు ఏమంటాం? యువరాజు. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు ఎవరు? ఏదైనా అనుమతిని ఇవ్వాలంటే ఎవరు అనుమతి పొందుతారు? సో యువరాజు. అలాగే తండ్రి లేని లోటు కొడుకు ఎలా తీరుస్తాడో మెయిన్ వర్బ్ లేని సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఆ లోటు తీరుస్తుంది. కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడ ఏమంటామంటే మెయిన్ వర్బ్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ అంటామో దానిని మనం ఏమంటామంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. అయితే ఎన్ని రకాల ఈ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ గా మారుతుంది సార్? రైట్, ఇది మంచి క్వశ్చన్. రైట్, మరి ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ ని మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రాయవచ్చు, మెయిన్ వర్బ్ రాయవచ్చు. అలాగే డూ ఫార్మ్స్ ని హెల్పింగ్ వర్బ్ రాయవచ్చు, మెయిన్ వర్బ్ రాయవచ్చు.
అలాగే హ్యావ్ ఫార్మ్స్ ని డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ ని కూడా మనం హెల్పింగ్ వర్బ్ కి రాయవచ్చు, మెయిన్ వర్బ్ కి రాయవచ్చు. బట్ మోడల్స్ ఉంది చూసారా, ఆ మోడల్స్ కి మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మెయిన్ వర్బ్ కి రాయలేము. ఎందుకంటే మోడల్స్ లో విల్, వుడ్, సల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఈ పదాలు వచ్చిందా ఖచ్చితంగా మెయిన్ వర్బ్ తో పాటే వస్తుంది. మెయిన్ వర్బ్ లేకుండా ఈ హెల్పింగ్ వర్బ్ ఎక్కడికైనా చూస్తామా? లేదు కదా. అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ లో ఖచ్చితంగా ఆ హెల్పింగ్ వర్బ్ వచ్చిందంటే మెయిన్ వర్బ్ వచ్చి తీరుతుంది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ రాని, మెయిన్ వర్బ్ రాని ఎడల హెల్పింగ్ వర్బ్ తో పాటు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి మోడల్స్ ని మనం ఏమనకూడదు, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అనరాదు. అంటే దేని ఇప్పుడు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అనాలి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఒక్కసారి రీకాల్ చేద్దాం. బీ ఫార్మ్ అంటే am, is, are, was, were. be, been, being. గుర్తుపెట్టుకోండి. డూ ఫార్మ్స్ లో డూ, డిడ్, డస్. హ్యావ్ ఫార్మ్స్ లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్. వీటిని ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. సో ఇప్పుడు అర్థమైందండి, వీటిని ఏమంటాం? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇప్పుడు హ్యావ్ అనేది ఏదైందా ఇక్కడ? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అయింది. క్లియరా? సో ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ ని మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే అదే ఈజీని మెయిన్ వర్బ్ గా తీసుకునేటప్పుడు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఎప్పుడైతే ఒక దానిని గుడ్ ఈవినింగ్ లైవ్ లో అందరూ ప్రతి ఒక్కరికి. సో వీడియోని కాస్త లైక్ చేస్తున్నాండి. ఒక 35 మెంబర్స్ లైక్ చేయలేదు, వీడియో లైక్ చేయండి. సో ఇప్పుడు రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి? కామెంట్ చేయండి. దేన్ని మనం రెగ్యులర్ వర్బ్ అంటాం, దేన్ని మనం ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం? మన వర్బ్ ఫార్మ్స్ లో ఎక్కడ ప్లే అనే వర్డ్ ఉంది, దీన్ని ప్లేయిడ్ అని రాశాను. వర్బ్ 2 ఇది వర్బ్ 1, వర్బ్ 3 ప్లేయిడ్ కదమ్మా. అండ్ వర్బ్ 4 ఏమవుతుందంటే ప్లేయింగ్. సో రైట్. ఇప్పుడు గమనించాలి, దీనిని మనం ఏమంటాం అంటే బేస్ ఫార్మ్ వర్బ్స్ లేదా ప్రెజెంట్ అంటాం. ప్రెజెంట్. దీనిని పాస్ట్ వర్బ్ అంటాం కదా. దీనిని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. దీనిని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. వర్బ్ 3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం, వర్బ్ 4ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. మీరు గమనించారా, ఈ ఒక్క ఎగ్జాంపుల్ లో ఒక దగ్గర కొన్ని పదాల్లో డితో పాటు, కొన్ని పదాల్లో డితో పాటు మరి కొన్ని పదాలు కానీ వర్బ్ ఫార్మ్స్ కి డిఈడి తో ఏడ్ అయితే ఏమంటాము? ఏదైనా ఒక వర్బ్ కి డి గాని ఈడి గాని అంటే రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా? ఇది క్వశ్చన్ మార్క్. నాది ఆన్సర్ కామెంట్ బాక్స్ లో చేయండి. ఇక్కడ నేను సింగ్ అనే వర్డ్ రాశాను, వర్బ్ రాశాను. వర్బ్ 2 sang, వర్బ్ 3 sung, వర్బ్ 4 singing. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఈట్ రాశాను. వర్బ్ 2 ate, వర్బ్ 3 eaten, వర్బ్ 4 eating. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక వర్బ్ కి డి గాని ఈడి గాని ఫాలో అయితే దానిని ఏమంటాము? రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా? సో ఎస్, కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. సెంటెన్స్ లో మనం చూసి ఇమీడియట్లీ మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కమన్ క్విక్ కామెంట్ చేయాలి. నెక్స్ట్ మనం వెళ్ళాలి, ఇంకా డిలే చేయకూడదు. కామెంట్ చేయాలి. వెరీ గుడ్ చేయాలి. కమన్ క్విక్. ఎస్, ఇంకా రైట్. గుడ్. ఒకరిద్దరే కంప్లీట్ చేశారండి, చేయాలి. గుడ్. చేయాలి, కామెంట్ చేస్తే ఇంట్రాక్ట్. మనం ఏం చదవాలి అంటే ఇంట్రాక్ట్ అవ్వాలి. ఇంట్రాక్ట్ అయితే మన ఈజీగా వస్తుంది. ఇంట్రాక్ట్ అవ్వకుండా నేను చెప్పుకుని ఎలాగ వెళ్తుంటే వీ కాంట్. ఎస్, దట్స్ ఫైన్.
రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అంటే రైటే, దేన్ని రెగ్యులర్ అంటాం, దేన్ని ఇర్రెగ్యులర్ అంటాం. ఇది సో దేన్ని మనం రెగ్యులర్ అనం. సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది, గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని మనం వచ్చేటప్పుడు మనం ఫామ్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెగ్యులర్ వర్బ్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్. దీనికి నాకు మీరు, సో దీనికి మీరు కామెంట్ చేయాలి. రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి, దేనికి. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. సో ఏదైనా ఒక సెంటెన్స్లో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్లో నేను ఫస్ట్ రాశాను చూసారా, డి కానీ ఈడి కానీ ఫాలో అయితే, ఏదైనా ఒక సెంటెన్స్ మొత్తంలో వర్బ్ ఫామ్ ఉపయోగించి ఏదైనా ఒక వర్డ్లో వర్బ్కి డి కానీ ఈడి కానీ ఫాలో అయితే, గుర్తుపెట్టుకున్నామా, డి కానీ ఈడి కానీ ఫాలో అయితే దానిని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు సార్ రెగ్యులర్ వర్బ్ అంటాము, రెండో రూపం, మూడో రూపం. ఎస్, మీరు ఎలా కామెంట్ చేయాల్సింది, అందరూ అదే ఆన్సర్ రాశారు. సో కానీ సో ఎక్కడ ఏంటంటే ఆన్సర్ రాస్తారు కానీ ఇది 1 ఇది 2 అని రేసి ఉంటే బాగుండేది. ఓకే ఓకే, నేను ట్రై చేశారు, వెల్ గుడ్ వెల్ అండ్ గుడ్. ఇక్కడ డి అంటే రెండో రూపం, మూడో రూపం ఎప్పుడైతే సమానం ఉంటుందో, ఏది డూతో కానీ, ఐ మీన్ డి డి అనే అక్షరంతో కానీ, ఈడి అనే అక్షరంతో కానీ, లేదా ఇంకొక రూపంలో ఏదైనా రూపంలో రెండో రూపం, మూడు అంటే వర్బ్ 2 వర్బ్ 3 ఎప్పుడైతే సమానంగా ఉంటుందో, ఈక్వల్గా ఉంటుందో దానిని మనం ఏం చెప్పొచ్చు, రెగ్యులర్ వర్బ్గా చెప్పొచ్చు. ఎప్పుడైతే రెండో రూపం, మూడో రూపం మారుతూ ఉంటుందో దానిని ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు రెగ్యులర్ వర్బ్కి ఇర్రెగ్యులర్ వర్బ్ డిఫరెంట్ అర్థమైంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకేనమ్మా, దీన్ని రెగ్యులర్ వర్బ్ అంటారు. ఓకే, దీన్ని రెగ్యులర్ వర్బ్ అని. అయితే ఇక్కడ ప్లేయింగ్ అనే పదంలో మనం రాసాము, అది రెగ్యులర్ వర్బా ఇర్రెగ్యులర్ వర్బా, రెగ్యులర్ వర్బ్ అని చెప్పొచ్చు. ఎస్, డిఈడి రైట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒక 2 నిమిషాలు ఆగాను, నాకు తెలుసు నాకు తెలుసు. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది. రెగ్యులర్ వర్బ్ అంటే ఇర్రెగ్యులర్, అందుకోసం నేను గేప్ చేశాను కొంచెం, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు ప్లేయింగ్ లో దీని బేస్ ఫార్మ్ ఏంటి, ప్లేకి మనం రెగ్యులర్ వర్బ్ లో రాయవచ్చా, ఇర్రెగ్యులర్ వర్బ్ రాయవచ్చా, రెగ్యులర్ వర్బ్ లో రాయవచ్చు. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్, మోనో ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ డ్రై ట్రాన్సిటివ్ కి ఓకే తెలుసుకుందాం. ఓకే, సో చూద్దాం మరి ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి. ఏదైనా ఒక వర్బ్ లో చూడండి అమ్మా, ఏదైనా ఒక సెంటెన్స్ లో కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఉంటే, కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఆబ్జెక్ట్ తో పాటు కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. which sentence depend, which sentence gives a complete meaning sense with including object is called transitive verb. మరి మోనో ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఏ సెంటెన్స్ లో అయినా ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దాన్ని మోనో ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఇప్పుడు ధోని ఇస్ ప్లేయింగ్ క్రికెట్ అన్నారు, క్రికెట్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదమ్మా. ఇటువంటి సెంటెన్స్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే మోనో ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ డై ట్రాన్సిటివ్ రాయాలంటే he gave me a gift, ఏ గిఫ్ట్. చూడండి ఇక్కడ he అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్ అండ్ ఏ గిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైనా ఒక వర్బ్ దగ్గర 2 ఆబ్జెక్ట్ ఉంటే దానికి ఏంటంటారు, డై ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఒక వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దాన్ని ఏమంటారు అంటే మోనో ట్రాన్సిటివ్ అంటారు. ఓకేనా. సో ఏదైనా ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ నిర్మాణం అయి ఉంటే దానికి ఏమంటారు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీ బర్డ్స్ ఫ్లై అని రాస్తాను, బర్డ్స్ ఫ్లై, గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉందా, లేదు. ఇప్పుడు బర్డ్స్ అనేది ఏమైంది, సబ్జెక్ట్, ఫ్లై అనేది ఏమైంది, వర్బ్, ఆబ్జెక్ట్ ఉందా, లేదు. కాబట్టి దీన్ని మనం ఏమొచ్చు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. అర్థమైంది అనుకున్నా, ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్, మోనో ట్రాన్సిటివ్, డై ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ మొత్తం 4 రకాలు ఇక్కడ చెప్పడం జరిగింది.
రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఒక సెంటెన్స్ లో అయితే ఇది ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు ట్రాన్సిటివ్ వర్బ్. ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దాన్ని మోనోట్రాన్సిటివ్ వర్బ్, రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉంటే డైట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్, అసలు ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తారు. ఏదైనా ఒక వర్బ్ లో ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉండే మోనోట్రాన్సిటివ్ వర్బ్, రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉండే డైట్రాన్సిటివ్ వర్బ్, అసలు ఆబ్జెక్టే లేకుండా సెంటెన్స్ ఉంటే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. క్లియరా? నెక్స్ట్ ఫైనటివ్ వర్బ్ అండ్ నాన్ ఫైనటివ్ వర్బ్. సో వాట్ ఇస్ ద పని? ఏదైనా ఒక సెంటెన్స్ కానీ టెన్స్ పై ఆధారపడి తెలియజేస్తే దాన్ని ఫైనటివ్ వర్బ్ అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ టెన్స్ పై ఆధారపడకుండా టెన్స్ ని అంటే టు అనే ప్రిపోజిషన్ ని ఫాలో అయ్యి కానీ తెలియజేస్తే దానికి నాన్ ఫైనటివ్ లేదా ఇన్ఫైనటివ్ వర్బ్ అని అంటాం. మరి లింకింగ్ వర్బ్ అంటే ఏంటి? లింకింగ్ వర్బ్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఒక వర్డ్ ని ఉపయోగించి హెల్పింగ్ వర్బ్ లేకుండా ఒక చూడండి సి బికమ్ ఏ డాక్టర్, టీచర్ అన్నాం. ఆల్రెడీ మీరు టీచర్ అయిపోయారు. సి బికమ్ ఏ గవర్నమెంట్ టీచర్, ఇది కదా మన డ్రీమ్. ఎస్. సో గవర్నమెంట్ టీచర్. సో దీని కదా అయితే ఇక్కడ మనం బీ ఫార్మ్స్ కానీ డూ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ మోడల్స్ అని ఏమైనా హెల్పింగ్ వర్బ్ రాసామా? లేదు కదా. పోనీ హెల్పింగ్ వర్బ్ తో పాటు ఏమైనా మెయిన్ వర్బ్ ఏమైనా రాసామా ఇక్కడ? లేదు కదా. అంటే ఒక సెంటెన్స్ ని పరిపూర్ణమైన అర్థంలో తెలియపరచడానికి ఎప్పుడైతే సెంటెన్స్ లో ఎటువంటి వర్బ్ కానీ మెయిన్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఏ పదాలు అయితే ఉపయోగించి రాస్తామో వాటిని ఏమంటారు అంటే లింకింగ్ వర్బ్ అంటారు. లింక్ చేస్తే తెలియజేస్తుంది. నెక్స్ట్ డైనమిక్ వర్బ్ అండ్ లెక్సికల్ వర్బ్. ఈ క్రైటీరియాలో గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందుకోసం వీటి గురించి షార్ట్ కట్ గా చెప్తున్నాను. మీకు ఎక్కడైనా వర్బ్ లో 20 రకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి చూడండి. ఎంత డీటెయిల్ క్లాస్, మినిమం ఒక 2 hours క్లాస్ నేను ఎక్కడో 20 minutes లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 2 hours క్లాస్ ని 20 minutes లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి కొంచెం షార్ట్ చేసి వెళ్తున్నాను. మేజర్ పాయింట్స్ మాత్రం చెప్తున్నాను. అది అందరికి యూజ్ఫుల్ ఉండాలి. ఓకేనా? దయచేసి క్లాస్ వినండి క్లియర్ గా, సరేనా? సో రైట్, ఇప్పుడు మనం ఏం విన్నామమ్మా? డైనమిక్ వర్బ్ అండ్ లెక్సికల్ వర్బ్. ఈ రెండు కూడా అర్థం ఏంటంటే మెయిన్ వర్బ్. ఏదైనా సెంటెన్స్ లో అంటే ప్లేయింగ్ అనేది ఏంటి అనొచ్చు, ఇక్కడ మెయిన్ వర్బ్ కదా, దానినే డైనమిక్ లెక్సికల్ వర్బ్ అంటారు. అంటే డైనమిక్ వర్బ్ అంటే విచ్ సెంటెన్స్ గివ్స్ ఏ కంటిన్యూస్ ఎక్స్ప్రెషన్. ఏ సెంటెన్స్ లో అయితే కంటిన్యూస్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో దానిని డైనమిక్ వర్బ్ అంటారు. ఏదైనా ఒక సెంటెన్స్ లో ఒక వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటే దాన్ని ఏమంటాం? లెక్సికల్ వర్బ్ అంటాం. ఓకే, తర్వాత లాస్ట్ లో కూడా చెప్తాను. మరి ఏమన్నా స్టాటివ్ వర్బ్స్, స్థితి లేని పదాలు కొన్ని ఉన్నాయి. స్టాటివ్ వర్బ్ అని వర్బ్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టాటివ్ ఏది నేర్చుకోకపోయినా మై డియర్ ఆస్పిరెంట్స్, సో ప్లీజ్ వాస్ వర్బ్ లో స్టాటివ్ వర్బ్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ స్టాటివ్ వర్బ్. ఓకే, కుసుమా సునీత గారు, సార్ టెల్ మీ గివెన్ 10 lessons in literacy forms notes. సో క్లాస్ వినండి, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? స్టాటివ్ వర్బ్. ఓకే, స్టాటివ్ వర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటి ఈ స్టాటివ్ వర్బ్? స్థితి లేని పదాలు. దేనైతే స్థితి లేని పదాలు ఉంటాయో, స్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనినే వర్బ్స్ ఆఫ్ పొసిషన్ అంటారు నా భాషలో. వర్బ్స్ ఆఫ్ పొసిషన్. సో దీనినే మనం అంటాం సెన్స్ కి సంబంధించిన పదాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చెవుతో నేనేం చేస్తాను? వింటాను. నాలుకతో నేనేం చేస్తాను? టేస్ట్ ని చూస్తాను కదా. ముక్కుతో ఏం చేస్తాను? శ్వాసలని చూడగలుగుతాను. అంటే హియర్. కంటితో పాటు ఏం చేస్తున్నామా? హియర్, సీ, స్మెల్. చూడండి, హియర్, సీ మన కంటితో ఏం చేస్తాం? చూస్తాం. చెవులతో ఏం చేస్తాం? సువాసన చూస్తాం. మరి దీంతో ఏం చేస్తాం కదా. మరి టంగ్తో పాటు ఏం చేస్తాం? సో టేస్ట్ చేస్తాం కదా. ఇవి సెన్స్ కి సంబంధించిన పదాలు. ఇటువంటి పదాలు ఏమైనా వచ్చేటప్పుడు దీనిని ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్ లో రాయకూడదు.
ఏ టెన్స్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ సీయింగ్ యూ, ఐఎమ్ సీయింగ్ యూ. సో ఎలా? ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఐఎమ్ హియరింగ్ యువర్ క్లాస్ సార్ చెప్పకూడదు. ఐఎమ్ హియరింగ్ యువర్ క్లాస్ సార్. సో ఐఎమ్ స్మెల్లింగ్ దిస్ ఫ్లవర్ సార్, ఐఎమ్ టేస్టింగ్ దిస్ ఫుడ్ సార్. చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఐఎమ్ టేస్టింగ్ దిస్ ఫుడ్ సార్ అంటారు. హ్యాపీ ఈవినింగ్ అండి హ్యాపీ గారు. సో ఐఎమ్ టేస్టింగ్ దిస్ ఫుడ్ సార్, ఐఎమ్ స్మెల్లింగ్ దిస్ ఫ్లవర్ సార్, ఐఎమ్ ఈటింగ్ దిస్ ఫుడ్ సార్. సో ఈటింగ్, ఐఎమ్ ఈటింగ్ చెప్పొచ్చు, కానీ ఐఎమ్ టేస్టింగ్ దిస్ ఫుడ్ అని చెప్పకూడదు. సో దీనిని మనం ఏమంటామంటే వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. ఇది ఎప్పుడు కూడా ఐ సీ యూ అంటే ప్రెజెంట్ సింపుల్ లోనే చెప్పాలి. అంటే వర్బ్ 1 మొదటి రూపంలోనే చెప్పాలి తప్ప రెండో రూపం, మూడో రూపం, నాలుగో రూపం చెప్పడానికి వీలు లేదు. దీన్ని వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటారు. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ ఉన్నాయి, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఓకేనా, వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయి, వర్బ్స్ ఆఫ్ కండిషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను క్లాసులో చాలా డీటెయిల్గా చెప్పాను. అక్కడ చూడండి, అక్కడ చెప్తే ఇక్కడ చెప్తే మళ్ళీ టైం టేకింగ్ అవుతుంది. సో రైట్, ఇప్పుడు స్టార్టింగ్ వర్బ్ అని. బీయింగ్ వర్బ్ అంటే ఏంటి? బీ ఫార్మ్స్ లో పదాలను ఉపయోగించి మనం ఎప్పుడైతే రాస్తామో దానికి బీయింగ్ వర్బ్, ఓకేనా. సో బీయింగ్ వర్బ్. సో బీయింగ్ బీ ఫార్మ్స్ లేడమ్మా, బీ కానీ బీ ఫార్మ్స్ లేట్ వస్తుంది, ఏం కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఇటువంటి పదాలను ఉపయోగించి చెప్తే దాన్ని బీయింగ్ వర్బ్. మరి డూయింగ్ వర్బ్ అంటే డూ ఫార్మ్స్ ని ఉపయోగించు ఏదైతే చెప్తామో యాక్షన్ వర్డ్స్, సో దాన్ని డూయింగ్ వర్బ్ అంటారు. హ్యావింగ్ ఫార్మ్ అంటే పొసెషన్, పొసెషన్ కలిగి ఉండుట గురించి తెలియజేస్తే దాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే హ్యావింగ్ వర్బ్ అంటాం. మరి మోడల్స్ అంటే, మోడల్ వర్బ్ అంటే విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, దాన్ని మోడల్ వర్బ్స్ అంటారు. మరి మూడెస్ట్ అంటే ఒక స్పీకర్ ఒక ఇంటెన్షన్ ఎలా ఉంది, ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, వాట్ ఇస్ ద మూడెస్ట్ ఆఫ్ ది పోయమ్ అన్నారు, వాట్ ఇస్ ద టోన్ ఆఫ్ ది పోయమ్ అంటారు, వాట్ ఇస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది అంటారు. లేదా ఏదైనా పోయంలో తను ఎత్తినటువంటి రాగం, ఆలోచన, తన ఒక ఫీలింగ్ ఈ పోయంలో ఏముంది అని తెలిసేటప్పుడు స్పీకర్ ఒక ఇంటెన్షన్, మూడెస్ట్ ఏంటంటే ఇంటెన్షన్ తెలుసుకోవడానికి ఉపయోగించే దాన్ని మనం ఏ పదాలు అయితే ఉపయోగిస్తాం దాన్ని మూడెస్ట్ వర్బ్ అంటారు. నెక్స్ట్ లెక్సికల్ వర్బ్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్. లెక్సికల్ కి మెయిన్ వర్బ్ కి ఇంకొక పేరే లెక్సికల్ వర్బ్. ఇప్పుడు చూడు, ధోని ప్లేయింగ్ క్రికెట్ అనే దానిలో మనం ఏం చెప్పొచ్చు, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో మనం చెప్పినటువంటి 20 కైండ్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ని మనం ఎన్ని రకాలు కంప్లీట్ చేయగలుగుతాం ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ వినండి, మీకు వర్బ్ ఫామ్ పైన పరిపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది, ఓకేనా. ఒకే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక 2 ఎగ్జాంపుల్ ఇస్తాను మొత్తం కంప్లీట్ చేయడానికి. 20 హెల్పింగ్ వర్బ్స్ ని మీరు కంప్లీట్ చేయడానికి ఇస్తాను. ధోని ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అని రాశాను, ఓకే. సో క్రికెట్ రాశాను, క్రికెట్, రైట్. ఈ సెంటెన్స్ లో ఇప్పుడు మనం క్లియర్ గా ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేస్తాం స్లోగా. సో ఇప్పుడు మెయిన్ వర్బ్ అన్నాం, దీనికి ఏంటంటామమ్మా, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఓకే. సరే, రెండోది హెల్పింగ్ వర్బ్ అన్నాం, దేన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం, దీనిని హెల్పింగ్ వర్బ్ అంటాం, ఓకే, రైట్. మరి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఈ ఈజే ఎప్పుడైతే మెయిన్ వర్బ్ వస్తుందో దానిని మనం ఏమంటాం, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఓకే. రెగ్యులర్ వర్బ్, ఈ వర్బ్ ఫామ్ ఎప్పుడైతే డి గాని ఈడి ఫాలో అయితే మనం రెగ్యులర్ వర్బ్. మరి చేంజ్ అయితే రెండో రూపం, మూడో రూపం అయితే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, సెంగ్, సంగ్, సింగింగ్ అంటాం కదా దానిని. తర్వాత ట్రాన్సిటివ్ వర్బ్, ఈ వర్బ్ లోని ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దానిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ వర్బ్ కి సింగిల్ ఆబ్జెక్ట్ ఉంటే, సింగిల్ ఆబ్జెక్ట్ తో పాటు ఉంటే దానికి ఏమంటామంటే మోనో ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ వర్బ్ కి 2 వర్బ్ కలిగి ఉంటే, డబుల్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి ఏమంటాం, డ్రై ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇదే వర్బ్ కి ఆబ్జెక్ట్ వితౌట్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. వితౌట్ ఆబ్జెక్ట్ ఉంటే ఏం చెప్పొచ్చు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. చూసారా మిత్రులారా, ఒక్క ఎగ్జాంపుల్ లో నేను అన్ని కంప్లీట్ చేస్తున్నాను, ఇంకా అంతకంటే షార్ట్ కట్ ఏం కావాలో ఆలోచించండి. సో అదే, ఓకే. ట్రాన్సిటివ్ వర్బ్ అక్కడికి వస్తున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, మోనోట్రాన్సిటివ్, రైట్. ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ మోనోట్రాన్సిటివ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్ ఒకటే అర్థాన్ని ఇస్తుంది, కానీ ట్రాన్సిటివ్ వర్బ్ లో 2 భాగాలు ఉంటాయి. అదేంటంటే మోనోట్రాన్సిటివ్ వర్బ్, డైట్రాన్సిటివ్.
మోనోట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏదైనా ఒక వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటే మోనోట్రాన్సిటివ్ వర్బ్ అంటారు, రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉంటే డైట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఓకే, అసలు ఆబ్జెక్ట్ లేకుండా ఉంటేనే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. ఓకే, ఏదైనా ఒక వర్బ్ కంప్లీట్ మీనింగ్ సెన్స్ ఇస్తే దానికి ఫైనైటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక వర్బ్ లో టు తో పాటు ఫామ్ అయితే వర్బ్ కి టు ఫామ్ వస్తే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ఫైనైటివ్ వర్బ్ అని చెప్పొచ్చు. చూడండి ఇప్పుడు వరకు ఎంత కంప్లీట్ చేశాను, 11 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు లింకింగ్ వర్బ్, ఏదైనా ఒక వర్బ్ లో ఈ హెల్పింగ్ వర్బ్ గానీ వర్బ్ గానీ లేకుండా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయి ఉంటే దానికి ఏం చెప్పొచ్చు అంటే లింకింగ్ వర్బ్ అని చెప్పొచ్చు. బాగా గమనించండి. ఓకేనా, ఏదైనా ఒక సెంటెన్స్ లో ఎప్పుడైతే అది ఈ సెంటెన్స్ మొత్తం కంటిన్యూ వర్బ్ అనేది కంటిన్యూస్ రూపంలో ఉంటే దాన్ని డైనమిక్ వర్బ్ అని అంటారు. మరి ఏదైనా ఒక సెంటెన్స్ లో బీ ఫామ్ తో పాటు హెల్పింగ్ వర్బ్ వస్తే దానికి ఏంటంటారంటే బీయింగ్ వర్బ్ అంటారు. మరి ఇదే సెంటెన్స్ లో ఇది ఏ వర్బ్ అవుతుంది, బీయింగ్ వర్బ్ అవుతుంది. అది ఏదైనా ఒక సెంటెన్స్ లో డూ ఫామ్ తో పాటు వస్తే డూయింగ్ వర్బ్ అవుతుంది. ఏదైనా ఒక సెంటెన్స్ లో ఈ ప్లేస్ లో ఈ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో హ్యావ్ ఫామ్ తో పాటు వస్తే మనం ఏమవుతుందంటే హ్యావింగ్ వర్బ్ అవుతుంది. ఓకే, కంప్లీట్. మరి ఇదే సెంటెన్స్ లో ఎక్కడైనా విల్ మోడల్ లో హెల్పింగ్ వర్బ్ గానీ వస్తే విల్ సల్ షుడ్ ఏమైనా వస్తే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే మోడల్ వర్బ్. ఇదే సెంటెన్స్ ప్లేయింగ్ అనేది దేంట్లో ఉంది అంటే మెయిన్ వర్బ్, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ కాదు, దీనికి ఏమని చెప్పొచ్చు అంటే లెక్సికల్ వర్బ్ అని చెప్పొచ్చు. సో ఒక మోడెస్ట్ వర్బ్ అంటే స్పీకర్ ఒక ఇంటెన్స్ అని తెలుసుకోవడానికి ఉపయోగించే పదం. క్లియరా? మనం చెప్పినటువంటి 20 కైండ్స్ ఒకే ఒక్క షార్ట్, దీన్ని గన్ షార్ట్ పాయింట్ అంటారు. ఇంకా ఎంతకంటే ఏం కావాలి ఆలోచించండి. ఒక్క సెంటెన్స్ ఎగ్జాంపుల్లో 20 కైండ్స్ వర్బ్ ఫార్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి ప్లేబ్యాక్ చేసి క్లాస్ అయిన తర్వాత ఒక్కసారి చూస్తే మీకు అర్థం. ఒకే ఒక ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మీకు చెప్పడం జరిగింది. వర్బ్ లో 20 కైండ్స్ వర్బ్ ని ఏం చెప్పాము, ఒక్క ఎగ్జాంపుల్ లో 20 కైండ్స్ వర్బ్ ని ఇవ్వడం జరిగింది. గుర్తుండిపోతుందా? ఇంకేమైనా డౌట్స్ ఉందా? ఓకే, ఎందుకంటే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది, టెక్స్ట్ బుక్ వెళ్ళిపోవాలి. సో దీంతో పాటు కాన్సెప్ట్ కంప్లీట్, ఎగ్జాంపుల్ సరిపోతుందా? ఇంకా కొంచెం డెప్త్ గా చెప్పాలా? చాలా డీటెయిల్ డెప్త్ అంటే క్లాస్ లో చెప్పాను. సో ఎక్కడైనా అర్థం కాలేదు అంటే చెప్పండి, దానికి మోడల్ గురించి ఒకసారి డిస్కషన్ చేసి మనం వెళ్ళిపోదాం. లేదు అంటే మనం టెక్స్ట్ బుక్ వెళ్ళిపోవాలి. సో కమన్ క్విక్. కమన్. దాదాపు ఇంకో 20-30 మంది లైక్ చేయలేదు మిత్రమా. సో ప్లీజ్ డూ లైక్. ఒకసారి వీడియోని లైక్ చేయండి. నో డౌట్స్. ఓకే ప్రసన్న గారు, ఓకే క్లియరా? దీన్నే కాన్సెప్ట్ పాయింట్ అంటారు. క్లియర్ అయిపోయింది కదా? సో థ్యాంక్ యూ. సో అంటే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం డిలీట్ అయిపోతే అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను. నెక్స్ట్ ఓకే, 1 సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. చూడండి మెయిన్ వర్బ్ ఏదైతే వర్బ్ 1 వర్బ్ 2 ఏ వర్బ్ కి అయితే 1 2 3 4 ఉంటుందో దాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ఎక్కడైతే సెంటెన్స్ లో బీ ఫార్మ్స్ కానీ డూ ఫార్మ్స్ కానీ హెల్పింగ్ వర్బ్ ఉంటుందో హెల్పింగ్ 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. మరి ఎక్కడైతే ఆ హెల్పింగ్ వర్బ్ లో ఎక్కడైతే సెంటెన్స్ లో ఈ హెల్పింగ్ వర్బ్ కాకుండా దాని ఒక మెయిన్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ ఆఫ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయితే ఆ హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు. రెగ్యులర్ వర్బ్ అంటే ఏదైనా ఒక వర్బ్ కి డి గాని ఈడి గాని ఫాలో అయితే రెగ్యులర్ వర్బ్, ఏదైనా ఒక వర్బ్ కి డి గాని ఈడి ఫాలో అవ్వకుండా రెండో రూపం మూడో రూపం మారితే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు.
తర్వాత ట్రాన్సిటివ్ వర్బ్, ఏదైనా ఒక సెంటెన్స్ కి ఆబ్జెక్ట్ తో పాటు కలిగి ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్, ఏదైనా ఒక సెంటెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ కలిగి ఉంటేనే మోనో ట్రాన్సిటివ్ వర్బ్, ఏదైనా ఒక వర్బ్ లో రెండు ఆబ్జెక్ట్ కలిగి ఉంటే దానికి డై ట్రాన్సిటివ్ వర్బ్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో ఏదైనా ఒక వర్బ్ లో అసలు ఆబ్జెక్టే లేకుండా ఒక వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంటే మోనోట్రాన్సిటివ్, ఒక వర్బ్ కి రెండు ఆబ్జెక్టులు కలిగి ఉంటే డైట్రాన్సిటివ్ వర్బ్, అసలు ఆబ్జెక్ట్ లేకుండానే వర్బ్ ఉంటే సెంటెన్స్ లో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఫ్లై, ఐ లెర్న్, ఐ ఈట్, వాట్ యు లెర్న్ అంటాం కదా. సో అలాగ అందుకోసం అలా ఉంటే దాన్ని మనం ఏం చెప్పొచ్చు, ఇంట్రాన్సిటివ్ వర్బ్. మరి ఏదైనా సెంటెన్స్ లో కంప్లీట్ మీనింగ్ సెన్స్ తో పాటు వర్బ్ తో పాటు కంప్లీట్ మీనింగ్ సెన్స్ చేస్తే టెన్స్ పై ఆధారపడి తెలియజేస్తే దానికి ఫైనిటివ్ వర్బ్ అంటాం. ఏదైనా ఒక వర్బ్ కి టు ఫాలో అయితే ఇన్ఫినిటివ్ వర్బ్ ఇన్ఫినిటివ్ వర్బ్ అంటాం. ఏదైనా ఒక సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ లేకుండా ఇంకొక వర్బ్ కానీ వస్తే అక్కడ లైక్ ఎస్ బికమ్ ఇటువంటి పదాలు దాన్ని లింకింగ్ వర్బ్ అంటాం. మరి ఏదైనా ఒక సెంటెన్స్ లో కంటిన్యూస్ రూపంలో ఉంటే దానికి మనం ఏం చెప్పవచ్చు, డైనమిక్ వర్బ్ అంటాం. మరి ఏదైనా ఒక సెంటెన్స్ లో స్థితి లేని పదాలు ప్రెజెంట్ సెన్స్ లోనే రాసేటటువంటి పదాలని మనం ఏం చెప్పవచ్చు అంటే స్టాట్యూ వర్బ్. మరి బీ ఫార్మ్స్ తో పాటు వచ్చే పదాలని బీయింగ్ వర్బ్ అంటారు. డూ ఫార్మ్స్ తో పాటు వచ్చే పదాలని డూయింగ్ వర్బ్ అంటారు. హ్యావ్ ఫార్మ్స్ తో పాటు వచ్చే పదాలని హ్యావింగ్ వర్బ్స్ అంటారు. మోడల్ విల్ వుడ్ సల్సుడ్ అటువంటి హెల్పింగ్ వర్బ్ తో పాటు అయితే మోడల్ వర్బ్స్ అంటారు. మరి మూడెస్ట్ అంటే స్పీకర్ ఒక ఇంటెన్షన్ ని తెలుసుకోవడానికి మూడెస్ట్ వర్బ్ అంటారు. మెయిన్ వర్బ్ గా ఏదైనా వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ కాబట్టి దానిని మనం లెక్సికల్ వర్బ్ అంటారు. ఒక్క నిమిషం ఛార్జ్ పెట్టేసి వస్తాను. క్లియరా? సో దిస్ ఇస్ ద డీటెయిల్. ఒక ఎగ్జాంపుల్ లో మీకు 20 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ చెప్పడం జరిగింది. సో క్లియరా? సో విల్ గో టు ది దిస్ ఇస్ అవర్ కోర్స్ ఫ్రెండ్స్. సో ఈ కోర్సులో మీకు చెప్పినటువంటి చాలా మంది ఎవరైతే కోర్స్ తీసుకున్నారో సో వాటికి సంబంధించిన కంప్లీట్ వీడియో. ఇంకొక విషయం ఏంటంటే రేపు లైవ్ సెషన్ ఉండదు, ఒకే ఒక రోజు. సో వేరే పర్సనల్ వర్క్ ఉంది, సో క్యాంప్ వెళ్ళాల్సి వస్తుంది, అందుకోసం రేపు ఒక్కరోజు లైవ్ ఉండదు. మళ్ళీ యాజ్ యూజువల్ సాటర్డే నుంచి కంటిన్యూ మనం చేద్దాం. ఓకేనా? సో రైట్. సో గ్రామర్ వీడియోస్ ఫ్యూచర్స్ ఇస్తున్నాం, వీడియోస్ ఫ్యూచర్స్ మెటీరియల్ ఫ్యూచర్ టెస్ట్ సిరీస్. సో 50,000 బిట్స్ ఇస్తున్నాం. ఆలోచించండి, కేవలం 150 రూపీస్ కి పేపర్ 1 పేపర్ 2 150 రూపీస్ కి. ఇది 45 డేస్ వ్యాలిడిటీ. అదే 290 రూపీస్ 299 రూపీస్ తీసుకుంటే 6 months వ్యాలిడిటీతో పాటు ఇస్తున్నాం. అలాగే స్కూల్ అసిస్టెంట్ అయితే 999 రూపీస్ కి మాత్రం అందించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్. ఇప్పుడు చూడండి అమ్మా, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్, అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్. జెవిస్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. లివ్డ్ అనే పదానికి అండర్లైన్ చేయడం జరిగింది. క్లియర్ కనిపిస్తుంది కదా. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ వన్ మార్నింగ్. సో స్టార్టెడ్ అనేది అండర్లైన్ చేయడం జరిగింది. హీ ఓపెన్డ్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఓపెన్డ్ అని అండర్లైన్ చేశారు. హీ స్టాప్డ్ హిస్ డాంకీ. సో ఇక్కడ లివ్డ్ కానీ స్టార్టెడ్ కానీ ఓపెన్డ్ కానీ స్టాప్డ్ కానీ వీటిని మనం ఏమంటామంటే యాక్షన్ వర్డ్స్ అంటాం. ఏమంటారమ్మా? యాక్షన్ వర్డ్స్. విచ్ వర్డ్ ఫాలోడ్ ఈడి ఆర్ డి? చూసుకోండి. సో విచ్ వర్డ్ ఫాలోడ్ ది పాస్ట్, దాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్. ఇందాక నేను అందుకు అడిగాను కదా, ఇదే రీజన్. ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లు ఉంది కాబట్టి అడగడం జరిగింది. మీరు నేను అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, వేరే వేరే ఛానల్స్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని చెప్తారు తప్ప ఇలా కాన్సెప్ట్ అంతా చెప్పి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ నేను ఎందుకు ఎంత స్ట్రెస్ ఎంత తీసుకున్నానంటే దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మీకు అనిపిస్తుంది. అందుకోసమే లైవ్ని లెఫ్ట్ అవ్వకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే క్లియర్గా. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంతసేపు వీటి గురించి, ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసి ఎగ్జామ్ తప్పు చేస్తాం. సో దాని గురించి అందుకోసం మళ్ళీ మనం చెప్తున్నాం, కాన్సెప్ట్ ప్లస్ టెక్స్ట్ బుక్ ఈ రెండు క్లియర్గా అర్థమైపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏ మోడల్ క్వశ్చన్ అనేది వస్తుంది తెలిసిపోతే
చాలు, గ్రామర్లో ఈజీగా మార్క్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్, డి అండ్ ఈడి ఫాలో అయితే మనం ఏంటన్నాం, రెగ్యులర్ వర్బ్ అని అన్నాం. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ మీనింగ్ ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. ఇవన్నీ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నాయి. ఓకే, ఇది ఫోర్త్ క్లాస్. సో ఇక్కడ ఉన్నటువంటి చూడండి, పెయింటెడ్, ప్లేయిడ్, ఆస్క్డ్, ఆర్డర్డ్, క్లోజ్డ్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ గా 5 సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇక్కడ 5 వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఆబ్జెక్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పెయింటెడ్ ఎ పిక్చర్ మీరు రాసుకోవచ్చు, ఐ పెయింటెడ్, లేకపోతే ఐ పెయింటెడ్ ఎ పిక్చర్ రాయవచ్చు. వి ప్లేడ్, ఏడమ్మా వి ప్లేడ్ క్రికెట్ రాయవచ్చు. హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్స్, హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ అని రాయవచ్చు. సి ఆర్డర్డ్ కాఫీ, దే క్లోజ్డ్ ది డోర్. ఇలా 7 సెంటెన్స్ రాయవచ్చు. ఇలా సబ్జెక్ట్ తో పాటు ఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఐ ఏడమ్మా ఐ పెయింటెడ్, ఏం రాసుకోవచ్చు, ఐ పెయింటెడ్ ఏ పిక్చర్. సో దిస్ ఇస్ ద యాక్టివిటీ. దీంట్లో పెద్దగా ఏం లేదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ ఎక్కడ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ తో పాటు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఇంకొక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. వాస్ దర్ లివ్డ్ ఆన్ ఏ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ Suranna. One day he invited his friends to his home. He called his wife and asked her to prepare a dinner. She prepared a delicious dinner. All of them enjoyed the dinner. They thanked the couple. Okay, so now choose the ఏమన్నారంటే పాస్ట్ టెన్స్, రెగ్యులర్ పాస్ట్ టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో ఎక్కడెక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ చేయండి. సో సౌండ్ బాగానే ఉంది సార్, ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది సార్ సౌండ్, మీ దగ్గర చెక్ చేసుకోండి. 100% ఉంది సార్ ఇక్కడ. సో కామెంట్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. సో పారాగ్రాఫ్ చూసి ఆన్సర్ కామెంట్ చేయండి. క్లియరా? రైట్, that's good. Nice. Yes, fine. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఒక లివర్, వెరీ గుడ్. ఎనీ ఒక 6 రాస్తే చాలు, 6 రాస్తే చాలు. కనిపిస్తుంది కదా క్లియర్గా? సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, లివెడ్, వెరీ గుడ్. ఓకే, దట్స్ ఫైన్, లివెడ్. సెకండ్ ఆయన ఎక్కడ ఉంది, సుస్రానా. వన్ డే ఇన్వైటెడ్, తర్వాత హిస్ ఫ్రెండ్స్. హీ కాల్డ్, థర్డ్ వన్, హీ కాల్డ్ హిస్ వైఫ్ అండ్ ఆస్క్డ్, ఎస్ ఆస్క్డ్. తర్వాత హెర్ ప్రిపేర్ డిన్నర్, ప్రిపేర్ అన్నాడు. ఇక్కడ ప్రిపేర్డ్ అనేసి వచ్చింది, శ్రీ ప్రిపేర్డ్ అనేసి వచ్చింది చూడండి, ప్రిపేర్డ్. సో దిస్ ఇస్ ద వర్బ్ ఫార్మ్స్. Delicious dinner. All of them enjoyed the dinner. Enjoyed అనేది వచ్చింది, enjoyed. So these are the thanked, మరి అవసరం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ది వర్బ్ ఫార్మ్స్. ఏ వర్బ్ ఫార్మ్స్? రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అని దీన్ని అంటాము. ఓకే, దీన్ని ఏమంటామా, రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అనేసి చెప్తాం. నెక్స్ట్, ఇది 5th క్లాస్ చూడండి. ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఇంకా ఉంది. థర్డ్ క్లాస్ అనేది ఇది క్లాస్ 3 టెక్స్ట్ బుక్. ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసిందంటే క్లాస్ 3. సో అందుకోసం పేజ్ నెంబర్లు కూడా విత్ ప్రూఫ్ చూపించడం జరుగుతుంది. రైట్, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ది అండర్లైన్ వర్డ్స్ అన్నారు. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్, మళ్ళీ సౌటెడ్ ఐ లవ్ యూ.
I love you. The mother asked the boy to go back to the valley. The valley is surrounded by green trees. The son heard the echo, I hate you. Okay, the underlined words in the above sentence are action words. They refer to complete action. They are formed adding EDD, రెగ్యులర్ వర్బ్స్. దీన్ని మనం ఏంటంటాం, రెగ్యులర్. అంటే లీవ్ అంటే ఏ పదానికి అంటే వర్బ్ 1 కి వర్బ్ 2 గా మనం మోడిఫై చేసేటప్పుడు, వర్బ్ 1 ని వర్బ్ 2 గా మనం మోడిఫై చేసేటప్పుడు, లేదా వర్బ్ 3 గా మనం మోడిఫై చేసేటప్పుడు డి గాని ఈడి గాని ఫాలో అయితే దాన్ని రెగ్యులర్ వర్బ్ అంటాము. చూడండి, సౌట్ సౌటెడ్, ఆస్క్ ఆస్కెడ్, సరౌండ్ సరౌండెడ్, హియర్డ్ హియర్డ్. ఓకేనా? సో అలా ఎప్పుడైతే దాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ ది క్వాలిటీ. త్రీ సిక్స్టీలో పెడుతుంటారు కదా, కొంచెం 720 ఇలా పెడితే క్లారిటీ క్లియర్ కనిపిస్తుంది. నేను కూడా చూస్తున్నాను కదా, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, అందుకోసం మిమ్మల్ని అలాగ అంటున్నాను. ఓకేనా? కొంచెం ఇంక్రీజ్ చేస్తే క్లియర్ కనిపిస్తుంది. నెక్స్ట్ లెట్స్ సీ నేమ్ ఎగ్జామ్. ఇక్కడ చూడండి, వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్, సిరిసా కుక్డ్ ఏ ఫుడ్ ఎస్టర్డే, అలెక్సా విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్ అన్నారు. ఇక్కడ విజిటెడ్, పెయింటెడ్, కుక్డ్ 3 పదాలు కూడా దేనికి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ 2. దీనిని కూడా మనం ఏ రూపంలో చెప్పవచ్చు అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ రూపంలో, మరి రెగ్యులర్ వర్బ్ రూపంలో రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ చేయవచ్చు. ఇక్కడ వంశీ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్ లాస్ట్ నైట్ అని కంప్లీటెడ్ అనే వర్డ్ వచ్చింది. సో దిస్ ఇస్ ద వాట్, దిస్ ఇస్ ద వర్బ్. ఓకే, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ ద కాల్డ్ రెగ్యులర్ వర్బ్. వేణు డ్రెస్డ్, డ్రెస్డ్ అనేసి వచ్చింది చూసారా, దిస్ ఇస్ కాల్డ్ ఆల్సో వర్బ్. ద స్టూడెంట్స్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్, ఆన్సర్డ్ అనేసి వచ్చింది, దిస్ ఇస్ ద వర్బ్. ఓకే, రెగ్యులర్ వర్బ్. ద చిల్డ్రన్ ప్లేయిడ్, రెగ్యులర్ వర్బ్. సి వాటర్డ్ ది ప్లాంట్స్, వాటర్డ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చినటువంటి పదాలన్నీ కూడా మనం పాస్ట్ లో ఉన్నటువంటి వర్బ్ ఫార్మ్స్ అంటాం. అంటే వర్బ్ యొక్క రెండో రూపము. సో పాస్ట్ లో వచ్చిందంటే పాస్ట్ అయితే రెండో రూపం, పాస్ట్ పార్టిసిపుల్ అయితే మూడో రూపం. ఇక్కడ కొన్ని మీకు రెగ్యులర్ వర్బ్ కి ఇర్రెగ్యులర్ వర్బ్ కి సంబంధించిన కొన్ని పదాలు. అంటే చూడండి, రెగ్యులర్ వర్బ్ అంటే ఇక్కడ హీ లివ్డ్ అన్నారు, అభిరామ్ వైఫ్ కాల్డ్ హిమ్, హీ కేస్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్, సి వోర్ ఎ కోన్ అన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని పదాలని రెగ్యులర్ వర్బ్ గా మీరు రాసుకోండి, మరి ఇర్రెగ్యులర్ వర్బ్ గా రాయండి అనేసి అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే మనం ఏంటి రాయవచ్చు, సింగ్ అని రాయవచ్చు ఇర్రెగ్యులర్ వర్బ్, రన్ అనే పదం రాయవచ్చు ఇర్రెగ్యులర్ వర్బ్ కదా, ఈట్ అనే పదం రాయవచ్చు, అలాగే అన్ని పదాలైనా మనం రాయవచ్చు. కానీ రెగ్యులర్ వర్బ్ అంటే మనం ఏంటి రాయవచ్చు, ప్లే అని రాయవచ్చు, కుక్ అని రాయవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ అనే పదం రాయవచ్చు కదా. సో ఇక్కడ ఇంకోటి రాద్దాం, ఇక్కడ రీడ్ అనే పదం రాయవచ్చు అక్కడ ఇర్రెగ్యులర్ వర్బ్ లో. ఓకే, ఆస్క్ అనే పదం రాయవచ్చు రెగ్యులర్ వర్బ్ లో. ఇలా మన ఎన్ని పదాలను రాయవచ్చు. దిస్ ఇస్ ద యాక్టివిటీ మెథడ్, అంతకంటే ఏంటి ఇవ్వాలి. సో యాక్టివిటీ బేస్డ్ లో అది ఇవ్వడం జరిగింది అంతే. సో వర్బ్ కి అయితే టెక్స్ట్ బుక్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే టెన్స్ ఫామ్ లో టెన్స్ లో అది కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అక్కడ వర్బ్ ఫార్మ్స్ అంత వస్తుంది కాబట్టి పెద్దగా ఇంక్లూడ్ చేసి ఇవ్వలేదు. కానీ ఎక్కువ రిపీటెడ్ ఎగ్జామినేషన్ లో మాత్రం నేను ఏదైతే 20 కైండ్స్ చెప్పానో ఆ 20 కైండ్స్ కానీ గుర్తుంచుకోగలిగితే ఖచ్చితంగా ఈజీగా మన వర్బ్ ఫార్మ్స్ నుంచి 1 మార్క్ మీది. ఓకే, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు మనం చెప్పిన 20 వర్బ్ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ ఉన్నాయో లేదా, మరి ఏ స్టాండర్డ్ లో క్వశ్చన్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఆన్సర్ ప్యాటర్న్. సో కాన్సెప్ట్ కంప్లీట్, టెక్స్ట్ బుక్ కంప్లీట్, PYQ కి వచ్చాం. ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ ఇస్ వాట్.
ఇది ఎస్జిటి టెట్ 2012 వచ్చింది. డేట్ టైం పీరియడ్ ఎక్కడ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి. ఐ వాంట్ టు డ్రింక్. సో రైట్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్ అన్నారు. ఫర్గెట్ ఐ అంటే ఏంటైంది సబ్జెక్ట్, ఫర్గెట్ అంటే వర్బ్ ప్లస్ హిస్ నేమ్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు, వర్బ్ అని చెప్పొచ్చు. ఇది డిఫికల్ట్ కాదు, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తారు. సో వీ షుడ్ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకోసమే స్కిప్ చేయండి. ఎందుకంటే నౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఈ 4 క్లాసులు చెప్పిన తర్వాత ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఒక క్లాసులు కంప్లీట్ చేస్తాను. పార్ట్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్. తర్వాత టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ 3 రోజులు చెప్తాను. సో గ్రామర్ పైన మనకి కంప్లీట్ అవగాహన వస్తుంది. తర్వాత మిగతావన్నీ ఈజీగా మనం అనలైజ్ చేసి చెప్తాం. ఎందుకంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ ని ఆధారపడి అవన్నీ చెప్తాం. ఎక్కడ కూడా ఒక బిట్ మిస్ అవుతుంది, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్, టు మేక్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వి యూస్ దిస్ హెల్పింగ్ వర్బ్. ఇది కూడా ఎస్జిటి టెట్ లో 2012 లోనే వచ్చింది. ఓకేనా? సో ఎక్కడైనా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి అని అన్నారు. సో రైట్, హ్యావ్ ఉంది, హ్యాడ్ ఉంది, హ్యాజ్ ఉంది, హ్యావింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఏ ఫామ్ నుంచి ఇవ్వడం జరిగింది, హ్యావ్ ఫార్మ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. హ్యావ్, హ్యావ్ అండ్ హ్యాజ్. సో ఈ రెండు కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. ఓన్లీ వన్ హ్యాడ్ ఇస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉపయోగిస్తాం. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ యువర్ వాట్, హ్యాడ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్, రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ రీడింగ్ ఈజ్ డేస్. 2018లో వచ్చింది. అది ఆఫ్లైన్ కదా, 2011, 12 ఆఫ్లైన్ కాబట్టి లిమిటెడ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. 18 నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతుంది, అంటే సిబిటి పెరిగింది కాబట్టి. సో ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, జిరెండ్, హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది, చూడండి. రీడ్, రెడ్ అంటాం కూడా. ఓకే, నెక్స్ట్ రీడింగ్ అన్నారు. ఎక్కడి నుంచి మనం ఆలోచించి రాస్తాం. వాస్తవం ఎగ్జామ్ లో మనం ఎగ్జాంపుల్ చేసినటువంటి పొరపాటు ఏంటి అనేది నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని వర్బ్ 1 అంటాం, వర్బ్ 2 అంటాం, వర్బ్ 3 అంటాం, వర్బ్ 4 అంటాం. రైట్, దీన్ని మనం ఏంటంటాం, ప్రెసెంట్ అంటాం. దీన్ని ఏమంటాం, పాస్ట్ అంటాం. దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం. దీన్ని ప్రెసెంట్ పార్టిసిపల్ అంటాం. సో కాబట్టి అక్కడ రీడింగ్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఏ ఆన్సర్ రాస్తారు, ఏ పాస్ట్ ప్రెసెంట్ పార్టిసిపల్. సో ఇదే కదా. ఎస్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే పొరపాటు ఎక్కడ ఏంటి ఉందబ్బా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికత వినండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, సో మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ గుడ్. ప్రసన్న గారు సూపర్ అండి. ప్రసాద్ సూపర్ సార్. మణి గారు గుడ్. రాజా గారు ఓకే. సో రైట్, ఇప్పుడు అసలైన విషయం చెప్తాను. ఎగ్జామ్ హాల్లో మనం చేసే పొరపాటు ఇదే. ఏంటి, ఇలా క్వశ్చన్ కనిపించిన వెంటనే రీడింగ్ అనేది ఏంటి అంటే, సో వర్బ్ 4 రూపం కాబట్టి డైరెక్ట్ గా మనం ప్రెసెంట్ పార్టిసిపల్ అని రాస్తాం. బట్ ఇట్ ఈస్ 100% రాంగ్. సో దిస్ ఇస్ ద రాంగ్. ఏంటి అవుతుంది సార్ రైట్ ఆన్సర్ అంటే, చూడండి, పాస్ట్ పార్టిసిపల్ అంటే 3వ రూపం కాబట్టి ఇది అసలు కాదు. హెల్పింగ్ వర్బ్ అసలే కాదు, ఎందుకంటే 24 హెల్పింగ్ వర్బ్ రీడింగ్ అనేది ఉండదు కాబట్టి. మెయిన్ వర్బ్ కాబట్టి అది కాదు. సార్ రీడింగ్ అనేది ఏ ప్లేస్ లో వచ్చింది సార్, గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లేస్ లో ఒక వర్డ్ వస్తే గుర్తుపెట్టుకున్నామా, సబ్జెక్ట్ ప్లేస్ లో ఏదైనా ఒక వర్డ్ వస్తే దాన్ని మనం ఏమంటాం, నౌను లేదా ప్రొనౌన్ అంటాం. అంతేనా, నౌను లేదా ప్రొనౌన్ అంటాం. మరి సబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ ఏంటి వచ్చింది, వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లేస్ లో వర్బ్ వచ్చింది. ఇదేంటి ఎక్కడ గ్రహచారం, ఇంతవరకు మనం సబ్జెక్ట్ అంటే నౌను ప్రొనౌన్ అనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే వర్బ్ వచ్చింది. ఏమనాలి,
ఈ వర్బ్ కి ఇంకొకటి ఏంటంటారంటే అందుకోసమే దీనికి ఏంటంటారంటే వర్బల్ నౌన్ అని అంటారు. వర్బల్ నౌన్ అర్థం ఏమిటంటే జిరండ్. ఏమంటారమ్మా? వర్బల్ నౌన్. ఏదైనా ఒక వర్బ్ కి ఇంగ్ ఫామ్ కలిసి, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వర్బ్ కి ఇంగ్ ఫామ్ తో పాటు యాడింగ్ అయి ఏ ప్లేస్ లో రావాలి? సబ్జెక్ట్ ప్లేస్ లో లేదా ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే అది ఏమవుతుందంటే జిరండ్ అవుతుంది. అర్థమైందా? ఎక్కడ? సబ్జెక్ట్ ప్లేస్ లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో కానీ, లేదా ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే వర్బ్ కి కానీ కాంప్లిమెంట్ ఇచ్చినా, ప్రపోజిషన్ కానీ కాంప్లిమెంట్ ఇచ్చినా, లేదా ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ ఇచ్చినా మళ్ళీ ఇంగ్ ఫామ్ తో వచ్చే వర్డ్ ఏమవుతుంది అంటే జిరండ్ అవుతుంది. గుర్తు పెట్టుకోండి. సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లేస్ లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో కానీ వస్తే ఓకే, దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్. ఓకే, దానిని ఏమంటాం? జిరండ్ అంటాం. సో అందుకోసమే దీనికి ఏమంటారంటే జిరండ్కి ఇంకొక పేరు ఏంటంటే వర్బల్ నౌన్ అని చెప్పడం జరిగింది. సో అనదర్ నేమ్ ఇస్ వర్బల్ నౌన్. వర్బల్ నౌన్ ఇస్ ఎ జిరండ్. సో హియర్ వాట్ ఇస్ ద ఆన్సర్? జిరండ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూసారా, చాలా మంది తప్పు రాశారు. గోట్ ఇట్? అర్థమైందా? సో ఇంగ్ ఫామ్ ఉందాన్ని తెల్ల చీర కట్టుకుని వచ్చిందని చూసి మోసపోవద్దు సుమా అంటారు. సో కాబట్టి ఇటువంటి దాన్ని చాలా మంది ఇప్పుడు చూడండి, లైవ్కి వస్తున్న ఒక 60 మంది 70 మంది వస్తున్నారు. మనం వచ్చి చాలా డీటెయిల్ గా డెప్త్ చెప్తాం కదా, ఎవరికి ఇష్టం ఉండదు, లెఫ్ట్ అయిపోతుంది. అదే షార్ట్ కట్ ఒక క్వశ్చన్ రాసిదినా, ఇది ఇన్ఫార్మ్ వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి ఇది జిరండ్, ఇది గుర్తుంచుకోండి, రేపు ఎగ్జామ్ లో వచ్చేస్తుంది, సూపర్ అని చెప్పేస్తే ఆ పిల్లలు సూపర్ 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 క్లాస్ కొడతారు. ఏం చెప్పారు ఈయన? సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది, ఇన్ఫార్మ్ వచ్చింది కాబట్టి జిరండ్. ఇంకొక దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది, లేదా వర్బ్ కాంప్లిమెంట్ ఇస్తుంది, ఇంకో దగ్గర ప్రపోజిషన్ కాంప్లిమెంట్, ఇంకో దగ్గర ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, అక్కడ మాత్రం రాయలేదు. షార్ట్ కట్ నేర్చాడు, క్లాస్ అద్భుతం అన్నారు, సూపర్ అన్నారు, అదృష్టం అన్నారు, ఓ ఎన్నో రకాల పాజిటివ్ కామెంట్స్. ఎగ్జామ్ కొలిచాడు, ఒక్కొక్క క్వశ్చన్ రాసి అన్ని చూసేటప్పుడు ఎగ్జామ్ మళ్ళీ అటువంటి స్టూడెంట్ కి ఎగ్జామ్ అలా రాసి సూపర్ సార్ ఎంత వస్తుంది సార్ ఈసారి ఎగ్జామ్ లో? సో 30 మార్క్, 100కి 100. ఓకే, 100కి 100 ఎక్కడ? క్రింద, నాట్ పైన. అర్థం అవుతుందా నేను చెప్పేది? అంటే మనం నేర్చుకోవాల్సింది మై డియర్ ఆస్పిరెంట్, మీరందరూ ఉపాధ్యాయులమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేసేంత స్థాయి నాకు లేదు. చెప్తే నా వల్ల అయితే జెన్యున్ గా 4 మాటలు చెప్తాను, లేదంటే నా వల్ల కాలేదు అంటే ఆ క్లాస్ చేయను. అంతే. దిస్ ఇస్ ద ప్రశంసర్. అంతే ప్రశంసర్ అంటే అంతే. సో దాన్ని నేను ప్రయత్నించడానికి కాన్సెప్ట్ మీకు నేర్పిస్తే రేపొద్దున ఏ స్టాండర్డ్ లో కానీ క్వశ్చన్ వచ్చినా మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారు. ఇది నాకు ఉద్దేశం. ఓకేనా? సో అందుచేత నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను. ఓకేనా? షార్ట్ కట్ చెప్పడానికి అస్సలు నేను లైక్ చేయను. కాన్సెప్ట్ అంతా చెప్పేసి నేర్చేసామనుకోండి, సెకండ్ రివిజన్ మనం చేద్దాం, అప్పుడు షార్ట్ కట్ ఎగ్జామ్ దగ్గరలో 10 రోజులు ఉందనుకోండి, అప్పుడు షార్ట్ కట్ లేపుదాం. ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పాం కదా, అప్పుడు మనం లేపితే ఇప్పుడే కాన్సెప్ట్ చెప్పకుండా షార్ట్ కట్ చెప్పాను అనుకోంటే సో మిమ్మల్ని చీట్ చేసినట్టు అవుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే నా వృత్తిని నేను మోసం చేసినట్టు అవుతుంది, నన్ను నేను చంపుకున్నట్టు అవుతుంది, నా జ్ఞానాన్ని నేను చంపుకున్నాడు. సో అటువంటి జరగకూడదు. అందుకోసం ఇంత డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అది మనసులో పెట్టుకోండి. ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత షార్ట్ కట్ నేర్చుకోండి. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. See, practice a dash with a picture on her head. So ఇది 2018 వచ్చింది. Choose the appropriate verb of fill in the blanks. Come on quick. అవునా హ్యాపీ గారు? నో ప్రాబ్లం. డైట్ కంప్లీటెడ్ కదా. సో worker to working to work, which is the exact answer. Come on quick. Yes, come to the yes, which is the exact answer? Come on. So right, say the answer. Yes, happy girl, exact answer to work. ఎలా సార్ కరెక్ట్ అయింది? హ్యాపీ గారు ఎగ్జాక్ట్ ఆన్సర్ గమనించండి. టు వర్క్ అంటే ఎలా ఇది కరెక్ట్ అయింది? ఏదైనా ఒక సెంటెన్స్ లో ప్రాక్టీసెడ్ అనేసి వర్డ్ వచ్చింది చూసారా?
సబ్జెక్టివ్ వర్బ్. టు వర్క్ అనేది ఇక్కడ ఎలా వచ్చిందంటే ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. సో కాబట్టి దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? సో టు వర్క్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే ఇక్కడ వర్క్ అనే టూ వస్తుందో అక్కడ ఖచ్చితంగా వర్బ్ ఎన్నో రూపం ఉండాలి, 1 ఉండాలి. సో రాదు. ఆల్రెడీ ప్రాక్టీస్ వర్బ్ 2 ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సెంటెన్స్ పాస్ట్ లో ఉంది కాబట్టి వర్క్ రాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ టు వర్క్, ఇన్ఫినిటివ్. ఓకే, సెంటెన్స్ ఇదే రూపంలో ఆబ్జెక్ట్ రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం డెప్త్ చెప్తే ఇంకా ఉంది, నేను కాదనట్లేదు. ఐడెంటిఫై ది రాంగ్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ పేర్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. ఈ పేర్స్ ఆఫ్ వర్డ్స్ లో ఐడెంటిఫై ది రాంగ్ ఇర్రెగ్యులర్ వర్బ్ అన్నారు. ఇర్రెగ్యులర్ వర్బ్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కమన్ క్విక్. ఇర్రెగ్యులర్ వర్బ్. ఇప్పుడు థింక్ ఉంది కదమ్మా, దీనికి వర్బ్ ఏంటి? థింక్, థాట్ కదా. ఇంకోటి ఏంటి రాస్తాం? థాట్ కదా. సో దీన్ని మనం ఏంటంటాం? రెగ్యులర్ వర్బ్. రైట్. నెక్స్ట్ రైజ్. ఓకే, హ్యాపీ గారు, గుడ్ గుడ్ గుడ్, కరెక్ట్, ఎగ్జాక్ట్. సో రైట్. ఫాల్, ఫాల్డ్. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్, ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం దీనికి ఫాల్ కి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫాల్. వర్బ్ 2 ఏమవుతుంది అంటే FALL ఫాల్ ఉంది కాబట్టి చాలా మంది ఫాల్డ్ అని రాస్తుంటారు, నాట్ FELL ఫెల్. ఓకే, మూడోది కూడా ఎప్పుడైతే ఇది రైట్ అవుతుందో మూడోది కూడా ఫెల్ అని రాస్తారు, కాదు. సో దిస్ ఇస్ ద రాంగ్. ఏమవుతుందంటే ఫాలన్. సో దిస్ ఇస్ ద అంటే రెండో రూపం మూడో రూపం మారింది కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అన్నారు. మరి డ్రింక్, డ్రింక్, డ్రంక్, రైజ్, రోజ్, రైజన్. సో ఇవన్నీ మనం ఏంటంటామంటే ఇది రాంగ్ ఇచ్చాడు. డ్రింక్, డ్రింక్, చూడండి డ్రింక్, అలాగే డ్రింక్, ఇక్కడ వర్బ్ ఏమవుతుంది? డ్రంక్. సో ఇది కూడా రెగ్యులరే, ఇర్రెగ్యులర్ వర్బే, కానీ ఇది కరెక్ట్ ఉంది, ఎటువంటి తప్పు లేదు, కానీ ఇక్కడ తప్పు ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్బ్ అమంగ్ ది గివెన్ వర్డ్ ఫ్యామిలీ. సో చూడండి, వర్డ్ ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. దీంట్లో వర్బ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఒక దగ్గర ఏమో వర్బ్ ఉంటుంది, ఒక దగ్గర ఏమో యాడ్వర్బ్ ఉంటుంది, ఒక దగ్గర ఏమో అడ్జెక్టివ్ ఉంటుంది, ఒక దగ్గర ఏమో నౌన్ ఉంటుంది. సో ఇలా మనం ఐడెంటిఫై చేస్తే పార్ట్ ఆఫ్ స్పీచ్ మై డియర్ ఆస్పిరెంట్ విజయం మీదే, విజయం తథ్యం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో బ్యూటీ అనేది ఏమవుతుంది? ఇక్కడ నౌన్ అవుతుంది. ఏటవుతుందమ్మా? బ్యూటీ అనేది నౌన్. మరి బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఏమవుతుందమ్మా? బ్యూటిఫుల్ ఈజ్ ద అడ్జెక్టివ్. మరి ఎడవర్బ్ అంటే LY ఉంటే ఎడవర్బ్ కదా, కాబట్టి షార్ట్ కట్ గుర్తుంచుకోవడానికి బ్యూటిఫుల్లీ ఎడవర్బ్. మరి వర్బ్ అంటే బ్యూటిఫై. ఏం చెప్పొచ్చు? బ్యూటిఫై. అంటే వర్బ్ 2 ఏమవుతుంది? బ్యూటిఫైడ్. వర్బ్ 3 ఏమవుతుంది? బ్యూటిఫైడ్. కాబట్టి సో దిస్ ఇస్ ద వర్బ్, దిస్ ఇస్ ద adverb and this is the noun, this is the adjective. Hope you understand. ఏదైనా ఒక వర్డ్ తీసుకుని ఇలా మీరు రాశారు అనుకోండి, ముందు నౌన్, తర్వాత వర్బ్, తర్వాత adverb, తర్వాత adjective రాశారు అనుకోండి, కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఎలా రాస్తే మీకు క్లియర్గా అర్థం. పార్ట్ ఆఫ్ స్పీచ్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో ఈ డిఫరెన్స్ వర్డ్ ఫార్మేషన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అని క్లాస్ చెప్తున్నా, ఒకసారి చేసుకోండి. ఓకే, సో దీనిలో ఆన్సర్ విచ్ ఇస్ ద ఆన్సర్ తెలుసు కదా. రైట్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ నౌన్. నౌన్ గా ఉపయోగించవచ్చు, వర్బ్ గా ఉపయోగించారు. సార్ నౌన్ క్లాస్ వర్బ్ క్లాస్ లో నౌన్ ఎలా అయితే ఇచ్చారు సార్ అంటే వర్బ్ ఉంది చూసుకోండి. ఒక సెంటెన్స్ తీసుకోండి, ఒక వర్డ్ తీసుకోండి, దానిని మీరు నౌన్ గా రాయాలి, మరి వర్బ్ గా రాసినటువంటి వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్, ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ అనేసి వర్డ్ ఉంది. ఏడుందమ్మా? ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ ని మనం నౌన్ గా రాయవచ్చు, వర్బ్ గా రాయవచ్చు. హౌ? చూడండి, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
ఓకే, మీతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే చాలా వండర్ఫుల్గా ఉంది, ఎందుకంటే చాలా బాగా ఆన్సర్ ఇస్తున్నారు కాబట్టి. we experience many exams, we experience many examples, okay, many ఏదైనా మనం రాసుకోవచ్చు, many exams, we experience కదమ్మా, we experience many exams, examination, ఓకే. సో రైట్, ఎక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటైంది వర్బ్, ఎక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఏంటైంది నౌన్. హోప్ యూ అండర్స్టాండ్. ఇలా సెంటెన్స్ అడిగేటప్పుడు రాయాలి. మరి రైట్, రోట్, రిటర్న్ కదా, సో రైటింగ్, ఇమాజిన్, కలెక్ట్, ఇవన్నీ కూడా వర్బ్ రూపంలో ఉంటుంది. ఎడ్జెక్టివ్ కొన్ని సందర్భంలో వస్తుంది కానీ కొన్ని దగ్గర నౌన్ అయితే రాదు. అందుకోసమే ఎక్స్పీరియన్స్ అనేది నౌన్ గా మనం తీసుకోవచ్చు, వర్బ్ గా తీసుకోవచ్చు. వాట్ ఇట్, choose the sentence in which the word mind is used as verb. Mind your business, you are out of mind, your mind is not well today and he has a sound mind. ఎక్కడ 4 పదాల్లో నా 4 సెంటెన్స్ లో 4 పదాలు ఇచ్చాడు. ప్రసన్న గారు ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ గ్రేట్ లెసన్. రైట్ రైట్ రైట్, వన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ 4 స్టేట్మెంట్ లో 4 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 4 వర్డ్స్ లో అంటే ఒకే వర్డ్ 4 విధాలుగా ఇచ్చారు. ఇక్కడ ఈ 4 విధాలు ఇచ్చినటువంటి పదాల్లో ఏది వర్బ్ ఫామ్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయమను. సో కమన్ క్విక్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ తెలుసా, మైండ్ యువర్ బిజినెస్ ఇస్ ద, ఎందుకంటే దిస్ ఇస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ దీన్ని దేన్ని సూచిస్తుంది అంటే కమాండ్ ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది, కమాండ్. 2018లో వచ్చింది స్కూల్ అసిస్టెంట్ వారు రాస్తున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్ లో. ఓకే, పేపర్ 2. సో మైండ్ అనేది ఇక్కడ ఏమొచ్చిందంటే ఇది వర్బ్ ని మనం తీసుకోవచ్చు. మైండ్ యువర్ బిజినెస్, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్ విత్ ది ఇంపరేటివ్ వర్డ్స్ ఆర్ వర్బ్ ఫార్మ్స్ అని మనం చెప్పడం. ప్లీజ్ గివ్ మీ కప్ ఆఫ్ కాఫీ, ప్లీజ్ బ్రింగ్ దట్ సైకిల్, ఆర్ ప్లీజ్ బ్రింగ్ యువర్ బుక్ అని మనం చెప్పొచ్చు కదా. సో ప్లీజ్ అనేది ఇంపరేటివ్ వర్డ్, ఇక్కడ బ్రింగ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, బ్రింగ్ అనేది వర్బ్ ఫామ్ తో పాటు వచ్చింది కాబట్టి దాని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఎలా మైండ్ అనేది ఎక్కడ ఏంటంది వర్బ్ అయింది, ఇంకొక స్థానంలో అది కాలేదు. హోప్ యు అండర్స్టాండ్. సో రైట్, నెక్స్ట్, ద గ్రామటికల్ ఇష్యూ ఆర్ రిఫరెన్స్ టు డిసైడ్ అపాన్ ఫైనిటివ్ అండ్ ఇన్ఫైనిటివ్ వర్బ్ ఈజ్ జెండర్, పర్సన్, టెన్స్, సబ్జెక్ట్, వర్బ్. మిత్రమా మీరు ఒకటి గమనిస్తున్నారా, క్వశ్చన్స్ ఒక వర్బ్ అనే దాని నుంచి ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఇస్తున్నారు. ఇవన్నీ టెట్ అండ్ డిఎస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ నుంచే నేను తీసుకొచ్చాను క్వశ్చన్స్, బయట నుంచి ఎక్కడ కూడా తీసుకోవాలి. అందుకోసమే ప్రతి క్వశ్చన్ లో డేట్, టైం, పీరియడ్ తో సహా నేను మెన్షన్ చేస్తున్నాను. నా మాట అర్థమైందో లేదు. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద టెన్స్. ఎందుకు సార్, ఏదైనా ఒక టెన్స్ సెంటెన్స్ లో ఇప్పుడు మనం ఫైనిటివ్ వర్బ్, ఇన్ఫైనిటివ్ వర్బ్ గురించి మాట్లాడే కైండ్స్ వచ్చిందా లేదా, ఎస్ వచ్చింది. ఎలా, which sentence, which verbs have a complete meaning sense is called, which verb form depend on tense to complete meaning sense is called ఫైనిటివ్ వర్బ్ అని చెప్పడం. ఇన్ఫైనిటివ్ వర్బ్ అంటే దేనినైనా వర్బ్ లో టు గాని ఫామ్ అయితే దాన్ని ఇన్ఫినిటివ్ అనేసి అంటాం. సో ఇక్కడ ఉందా, అది మనం దేనిపైన ఆధారపడి అవుతుంది అంటే టెన్స్ పై ఆధారపడుతుంది కదా. ఎక్కడ జెండర్ పైన కాదు, పర్సన్ పైన కాదు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాదు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ పైన ఆధారపడుతుంది. గోట్ ఇట్, హోప్ యు అండర్స్టాండ్. రైట్, నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు 10 క్వశ్చన్స్, 10 మోడల్స్ ఉన్న క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. సో రైట్, when I drove past your house, I saw 10 birds sit on the roof. Which following option can replace the underline part? అండర్లైన్ చేసే పార్ట్ ని ఏది 1 2 3 4 ఏది తీసుకుంటే ఆ వాక్యంకి పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తుంది, మరి కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ అవుతుంది అని అడగడం జరిగింది. సో సి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమ్ ఆన్ క్విక్. Yes. I saw 10 birds sitting on the roof. I see 10 birds sitting on the roof. On the roof, I saw 10 birds sit. I saw sitting 10 birds on the roof. Which is the exact answer? Come on, quick.
రైట్. చూసారా, ఐ సా అన్నారు. ఐ అంటే సబ్జెక్ట్, సా అంటే వర్క్ టు పాస్ట్ టెన్స్. 10 బర్డ్స్ ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సిట్ అనేది రాకూడదు, సిట్ అని రాకూడదు. ఎందుకంటే సిట్ అంటే వర్బ్ 1 కదమ్మా. సో దిస్ ఇస్ ద రాంగ్. ఎప్పుడు కూడా వర్బ్ 4 రావాలి. ఎందుకంటే వర్బ్ 4 వస్తేనే అది జిరండ్ అవుతుంది. ఇంతకు ముందు అన్నాం కదా. సో దేన్ని కంప్లిమెంట్ ఇవ్వాలి? వర్బ్ కైనా కంప్లిమెంట్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ రూపంలో అయినా రావాలి, సబ్జెక్ట్ రూపంలో అయినా వస్తే అది జెరండ్ అవుతుంది. జెరండ్ అంటే వర్బల్ నౌన్ కదా. రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది అంటే సిట్టింగ్ ఇస్ ద ఎగ్జాక్ట్. అక్కడ ప్రెసెంట్ సింపుల్ ఇచ్చాడు, రాంగ్. ఇక్కడ ఆన్ ది రూఫ్ ఇట్ ఈస్ ఎ రాంగ్. ఐ సా సిట్టింగ్ ఎ బర్డ్స్ ఆన్ ది ఫ్లోర్. సో అరేంజ్మెంట్ రాంగ్ చేశారు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా? ఇంతకు ముందు రీడింగ్ ఈస్ ద బెస్ట్ హాబీ ఏదో సంథింగ్ క్వశ్చన్, రీడింగ్ తో పాటు ఒక వర్డ్ వచ్చింది అంటే షార్ట్ కట్ చెప్తే ఏమి ప్రమాదం అవుతుందో ఈ క్వశ్చన్ బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ సిట్టింగ్ అనేది చాలా మంది ఏమనుకుంటారు, యా సిట్టింగ్ ఈజ్ హియర్ ఇట్ ప్లేస్ జెరండ్ కదా. సో అందుకోసమే ఇలాంటి క్వశ్చన్స్ కి మనం జెరండ్ ఒక ప్రాధాన్యత మనం తెలుసుకోగలిగితే ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా మనం రాయగలుగుతామని నా ఒక అభిప్రాయం. అందుకోసం కాన్సెప్ట్ నేను నేర్పిస్తున్నాను. గోట్ ఇట్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ లో చాలా మంది తప్పులు చేస్తారు. సో దిస్ ఇస్ ఆర్ కంటెంట్ అండ్ కోర్స్. సో కోర్సు గురించి అందరికీ తెలుసు. ఒక్కసారి మన కోర్స్ తీసుకోండి. ఇటువంటి క్వశ్చన్ మీరు ఇప్పుడు ప్రతిరోజు మనం 20 క్వశ్చన్స్ పెడుతున్నారు కదండి. ఒక్కసారి ఏదైనా రేపు నెక్స్ట్ క్లాస్లో మనకి ఏడ్ వర్బ్ ఉంది కదండి. ఏడ్ వర్బ్ క్లాస్ తీసుకుంటాను. మన క్లాస్ అంతా చూడండి. ఒకే ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఏడ్ వర్బ్ అంతా మీరు మన దగ్గర 149 రూపీస్ క్లాస్ తీసుకొని వారు ఇప్పటికి తీసుకునేవారు తీసుకోండి. దాంట్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఏడ్ వర్బ్ చూడండి. ఓకేనా? ఏడ్ వర్బ్ క్లాస్ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మన లైవ్ క్లాస్ ఏడ్ వర్బ్ గురించి ఉంటుంది కదమ్మా. సో ఏడ్ వర్బ్ ని మీరు చూసిన తర్వాత నేను ఇక్కడ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. 20కి 20 క్వశ్చన్స్ మీరు చేయకపోతే నన్ను అడగండి. సో అట్లీస్ట్ మోర్ దెన్ 15 ప్లస్ రాకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. ఎస్ ఐఎస్. కానీ మీరు ప్రిపేర్ అయ్యి వస్తాయి. ప్రిపేర్ అవ్వకుండా, ఎందుకంటే క్వశ్చన్ నేను చెప్పే కంటెంట్ ఎక్కడ ఉందంటే ప్రూఫ్ నేను చూపించగలను. ఎందుకంటే క్లాస్ చెప్పినవాడు నేనే కదా, బుక్ రాసినవాడు నేనే కదా, మెటీరియల్ రాసినవాడు నేనే కదా. ఎవడో అయితే కదా మీరు చేయగలరు, చీటింగ్ చేయగలరు, లేకపోతే చేయలేరు కదా. క్వశ్చన్స్ నేనే రాశాను. తర్వాత టెట్ కూడా నాకు నచ్చే క్వశ్చన్స్ తీసుకోవడానికి వీలు కూడా లేదు. టెట్లో వచ్చిన ఎగ్జామ్స్ క్వశ్చన్సే తీసుకుంటాను. సో అంటే దాని కాన్ఫిడెంట్ ఏంటంటే మనం చెప్పినటువంటి క్లాసులో ప్రతి ఒక్క క్వశ్చన్ మన క్లాస్ నుంచి వస్తున్నాయి అని మాట. అలా చెప్తే ఏదోలా ఉంటుందని ఇది ఇలా చెప్పాను అనమాట. సో మీకు అర్థమవుతుంది. సో అందుకోసం ఇట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్. క్లాస్కి తీసుకోండి అమౌంట్, ఏడ్ వర్బ్ ప్రిపేర్ అవ్వండి. రాబోయే రోజు అంటే సో నెక్స్ట్ సెషన్లో మనం ఏడ్ వర్బ్ నుంచి 20 క్వశ్చన్ తీసుకుంటాం కదా. ఆ 20 కోసం ప్రతి ఒక్కరు ఎగ్జాక్ట్ ఆన్సర్ కానీ ప్రిపేర్ అయ్యి రండి. మహా అయితే ఏడ్ వర్బ్ ఎంతసేపు ప్రిపేర్ అవుతారు మిత్రమా? 1 గంట. ఇంకొక కొంచెం బిగినింగ్ అయితే ఇంకొక గంట. 2 hours సఫిషియెంట్. సో అలా ప్రిపేర్ అయ్యారంటే చూద్దాం. ఓకేనా? మరి అంతకంటే ఏం మాట్లాడండి. లేదు ఇంకా మీ దగ్గర టైం ఉంది. ఏడ్ వర్బ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేసాం, అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇప్పుడు చూద్దాం క్లాసులు క్లియర్ గా. ద వర్బ్ ఫార్మ్ ఏ ప్రిటెన్షన్ ఈజ్ వాట్. ఇది 2018లో వచ్చింది. ప్రిటెండ్. ఓ సారీ. సో వెయిట్. ద వర్బ్ ఫార్మ్ ఆఫ్ ప్రిటెన్షన్ ఏంటన్నారమ్మా? ద వర్బ్ ఫార్మ్ ప్రిటెన్షన్ ఈజ్ వాట్. ఇక్కడ ప్రిటెన్షన్ అనే వర్డ్ లో వర్బ్ ఫార్మ్ ఇక్కడ 4 పదాలు ఇచ్చారు. ఏది సరైనది అని అడిగాడు. సో చూస్. కమన్ క్విక్. pretend. So which is the exact answer? Come on quick. Which is the exact answer? Come on quick. So this is the ఇవన్నీ రాంగ్. ప్రిటెన్షన్ అనేది నౌన్. ఎందుకంటే SI1 తో పాటు ఎండ్ అయింది కాబట్టి నౌన్ అవుతుంది. pretended. సో ప్రిటెన్షన్ ఇస్ ద నౌన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మెనీ టైమ్స్ దే వేర్ రిసార్ట్ టు కాపీ ద హోంవర్క్. కాపీ అనే పదం ద అండర్లైన్ పార్ట్ కెన్ బి కరెక్టెడ్ as copied, copies, copying, have copied. Which is the exact answer? కాపీ అనే పదం ఏ విధంగా మారుతుంది?
Come on, quick. So right. Come on, quick. ఎక్కడ రిసార్ట్ చూడండి, దే అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది, రిసార్ట్ టు అనేది ఫ్రేజ్ గా వచ్చింది. ఏంటమ్మా రిసార్ట్ టు ఫేజ్, అక్కడ ఇన్ఫినిటివ్ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది వర్బ్ టు వచ్చిన వెంటనే ఇన్ఫినిటివ్ అంటారు. సో ఇట్ ఈస్ ద ఫ్రేజ్ కదా, టు వచ్చింది కాబట్టి దీనికి ఏమంటారు, ఇన్ఫినిటివ్ అంటారు. అయితే ప్రిపోజిషన్ అనేది ప్రిపరేషన్ మస్ట్ ఫాలో ది నౌన్, నౌన్ ని ప్రిపోజిషన్ ఫాలో అవ్వాలి కదా. అంటే టు అనేది వచ్చింది కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటి రావాలి, నౌన్. సో ఆల్వేస్ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నౌన్ అరే ప్రొనౌన్ అంటాం కదమ్మా. సో కాపీ అనే పదాన్ని నౌన్ గా మనం రాయాలి. నౌన్ గా రాయాలి అంటే ఎలా రాయాలి, జిరండ్ గా రాయాలి. జిరండ్ అనేది వర్బల్ నౌన్ కదా. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, కాపీయింగ్. సో అది గమ్మత్తు చూసారా క్వశ్చన్స్ లో, ఇది ఎక్కడ వచ్చిందమ్మా, స్కూల్ అసిస్టెంట్ అంటే సైన్స్ వారి కానీ సోషల్ వారి కానీ మ్యాథ్స్ వారు కానీ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2లో 2018లో షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్. నా స్వతసిద్ధంగా నేను ఇవ్వలేదు కదా మిత్రమా, అర్థమైందా. ఈ స్టాండర్డ్ లో కానీ క్వశ్చన్ పడితే ఎగ్జామ్ హాల్లో అప్పుడు ఆలోచించండి మిత్రమా. సో ఇది నేను అంటాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. Choose the verb that takes to after it. దేని తర్వాత ఆఫ్టర్ టు తీసుకుంటది. మంచి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ చూడండి, మన టు అంటే ఎప్పుడు కూడా ఏంటంటాం, ఇన్ఫినిటివ్నే అనుకుంటాం, ఇన్ఫినిటివ్. కానీ టు అనేది ప్రిపోజిషన్ కదా, కొన్ని సందర్భంలో ఫ్రేజ్ రూపంలో కూడా ఉంటుంది. అది కూడా మనం ఆలోచించాలి. ఎస్ రాజ్, ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ నెక్స్ట్ క్వశ్చన్. బిలాంగ్, డిపెండ్, థింక్, బిలీవ్ అన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్డ్ వస్తుంది. సో దాన్ని సో ఏదైనా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు మనం ఎలా రాస్తాం, సీజ్ బిలాంగ్స్ టు మీ కదా, సీజ్ బిలాంగ్స్ టు మీ. ఎగ్జాంపుల్ చెప్పనా, సో సీజ్ అంటే ఏ దగ్గర ఏంటి రాస్తాము, డిపెండ్, డిపెండ్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రిఫరెన్స్ రాస్తాం, ప్రిపోజిషన్ డిపెండ్ ఆన్ మీ. సి ఈజ్ డిపెండ్ ఆన్ మీ, తను నాపై ఆధారపడుతుంది అనేసి అంటాం. నెక్స్ట్ థింక్ వచ్చింది చూడండి, థింక్ ఆఫ్ యూ. నేను ఎవరి కోసం ఆలోచిస్తున్నాను, నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను అంటుంటామని చాలా మంది చెప్తుంటాం అలాగే. సో వదిలేండి, కమ్ టు ది క్లాస్. సో థింక్ వచ్చేటప్పుడు ఆఫ్ వచ్చిందిగా, థింక్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది బిలీవ్ అంటే బిలీవ్ నమ్మకానికి ప్రతిరూపం, ఐ బిలీవ్ ఇన్. సో ఐ బిలీవ్ ఇన్ యూ. ఓకే, ఐ బిలీవ్ ఇన్ యూ. సో ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు, రైట్. సో ఎక్కడ వస్తుంది టు అంటే బిలాంగ్ దగ్గర వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. చూస్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ వర్బ్ ఆఫ్ మూమెంట్. వర్బ్ ఆఫ్ మూమెంట్ ఎక్కడ ఉంది అంటే యాక్షన్ రూపం ఉండాలి, ఆ వర్డ్ లో యాక్షన్ రూపం ఉండాలి. వర్బ్ ఆఫ్ మూమెంట్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. చూస్ ద సెంటెన్స్, అక్కడ ఏ సెంటెన్స్ లో వర్బ్ ఆఫ్ మూమెంట్ ఉంది అది ఫైండ్ అవుట్ చేయాలి. కమన్ క్విక్. చూడండి, ఇక్కడ రీడ్ ఉంది, ఇక్కడ స్లెప్ట్ ఉంది. ఓకే, ఇక్కడ స్లెప్ట్ ఉంది, రీడ్ ఉంది, అక్కడ ఇన్ఫార్మ్డ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎటువంటి వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ మనం గమనించాలి. రీడ్ కానీ స్లెప్ట్ కానీ ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే మెంటల్ ఆర్ కమ్యూనికేషన్ ఆఫ్ టైం. ఇది మెంటల్ వర్బ్స్ అని చెప్పొచ్చు, లేదా కమ్యూనికేషన్ పర్పస్ లో ఉపయోగించిన వర్బ్ ఫార్మ్స్. కానీ ఎంటైర్డ్ రన్నింగ్ అని చూసేదా, సి ఎంటైర్డ్ రన్నింగ్. సో ఎక్కడ మూమెంట్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్, కొంతమంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. గుడ్ 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 గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్. I didn't notice any serious days of opinion among the debaters, although the days form one another over small points. Choose the set of words that fit the blank respectively. ఇది ఎప్పుడు వచ్చింది, 2024 లో వచ్చింది. సోషల్ వారికి వచ్చినట్టు క్వశ్చన్. రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. ఏం లేదు మిత్రమా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చింది అనుకో, నౌన్ ఏది వర్బ్ ఏది మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఈజీగా తెలిసిపోద్ది. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి రావాలి, దే సబ్జెక్ట్ వచ్చింది కదా, క్లూ చెప్తాను చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ఖచ్చితంగా దీని పక్కన వర్బ్ రావాలి. డిఫరెన్స్, ఇక్కడ డిఫరెంట్, నౌన్ డిఫైడ్ అన్నాడు. ఎస్, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, డిఫరెంట్లీ కదా.
సో డిఫరెన్స్ ఇక్కడ సీరియస్ అన్నాడు. సీరియస్ అని వచ్చేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నౌన్ రావాలి. ఎక్కడ ఏంటి రావాలి? నౌన్ రావాలి, అక్కడ వర్బ్ రావాలి. అప్పుడు ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. డిఫరెన్స్ అండ్ డిఫర్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. మన దగ్గర నుంచి క్లూ ఎలా చెప్పమంటే ఇన్ని చెప్తాను క్లూస్, కానీ అవన్నీ ఏంటవుతుందంటే ఈ క్షణానికి ఈ రోజు ఈ క్లాస్ వరకు ఎగ్జామ్ వరకు పనికిరావు. షార్ట్ కట్ అనేది కొంతవరకు, అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు 30 మార్క్స్ వచ్చింది అనుకోండి, 30 మార్క్స్లో మన గ్రామర్లో మ్యాక్సిమమ్ పేపర్ 2కి అయితే ఒక 17 to 18 మార్క్స్ వస్తుంది. మనం 15 మార్క్స్ అనుకున్నాం. 15 మార్క్స్లో ఒక 5 to 6 మార్క్స్ తేవడానికి షార్ట్ కట్. 5 మార్క్స్ అంతకంటే రాదు. కానీ మన టార్గెట్ అక్కడ వొకాబులరీ 7-8 మార్క్స్ ఇచ్చి, వొకాబులరీ 7-8 ఇస్తే మిగిలినటువంటి 23 మార్క్స్ కూడా గ్రామర్ అండ్ కాంప్రిహెన్సివ్ పార్ట్, ఐ మీన్ వాట్ ఈస్ కాల్డ్ ఈ డిస్కస్, రైటింగ్, లెటర్, ఇవన్నీ పోనీ అవన్నీ ఒక 5 మార్కులు తీసినా ఇక్కడ ఇంకొక దాదాపు 17 మార్కులు, ఈ 17-18 మార్కులు రావాలి. 17కి 18, 15, 18, 17 మార్కులు రావడం మన టార్గెట్ పెట్టుకున్నాం. అందుకోసం ఎంత డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, లేకపోతే అవసరం లేదు. సో షార్ట్ కట్లో 4-5 మార్కులు చాలు అండి. చూద్దా లెక్సికల్ వర్బ్. ఓ సూపర్. ఇంతకు ముందు మనం మాట్లాడే వచ్చిందా? ఇది ఎప్పుడు వచ్చింది? ఎస్ఏ టెట్ 2018లో వచ్చింది మిత్రులారా. మనం క్లాసులో మాట్లాడాం లెక్సికల్ వర్బ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం. లెక్సికల్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్. సో హెడ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీ అనేది హెల్పింగ్ వర్బ్, మైట్ అనేది హెల్పింగ్ వర్బ్. మేకి మైట్ రాస్తాం కదా. సో గివ్ ఇస్ ద లెక్సికల్ వర్బ్. లెక్సికల్ వర్బ్ మీన్స్ మెయిన్ వర్బ్ అని అర్థం. ఎస్ 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 అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. చూడ్ ద ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అమంగ్ ది ఫాలోయింగ్. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అన్నారు. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఏంటమ్మా? కెన్ అనేది మోడల్ వర్బ్, షుడ్ అనేది మోడల్ వర్బ్, సల్ అనేది మోడల్ వర్బ్. ఇవన్నీ కూడా మనం మెయిన్ వర్బ్ రూపంలో రాయలేము. ఏ రూపంలో రాయలేము? మెయిన్ వర్బ్ రూపంలో రాయలేము. కాబట్టి ఇది ప్రైమరీ వర్బ్ కాదు. కానీ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ ని మనం మెయిన్ వర్బ్ కు రాయవచ్చు. షీఈస్ మై మదర్, షీఈస్ మై మదర్ అని చెప్పు. ఈజ్ అనేది అక్కడ ప్లేడ్ మెయిన్ వర్బ్, నాట్ ఎ హెల్పింగ్ వర్బ్ కదా. ఇలాంటి సెంటెన్స్ లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఈజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ మెన్షన్ చేసి ఆప్షన్ రాస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే రైట్. షోన్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ డేస్ అవర్ మామ్ డేస్ ప్రిపరేషన్ ఫర్ ద ట్రిప్. ఇది కొంచెం చాలా స్పీడ్గా చెప్పాను కదా, రీజన్ కూడా ఉంది స్పీడ్గా చెప్పడానికి. యాక్చువల్లీ మీకు లైవ్ ఉంది అని మాట ఇచ్చాను కాబట్టి నేను ఫంక్షన్కి వెళ్ళలేదు. క్లాస్ అయిన తర్వాత నేను వెళ్ళాలి ఇప్పుడు. ఓకేనా? మాట కమిట్మెంట్ అంతే. అందుకోసమే రేపు ఉండదు. మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్కి వెళ్ళాలి. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను. సో కమిట్మెంట్ మీకు అంటే, ఎందుకంటే మీకు కూడా ఎక్కువ రోజులు లేవు. మాట ఇచ్చాము ప్రతిరోజు లైవ్ క్లాస్ పెడతామనేసి. ఇప్పుడు నిన్న మొన్న ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో నెట్ పని చేయలేదు, ఒకరోజు ఆగింది. మళ్ళీ ఆ రోజు ఎలా అంటే ఇబ్బంది అవుద్ది అనేసి ఇక్కడ మీరు లైఫ్ కోసం పోరాడుతాను. ఒక్క మార్క్ ఎగ్జామ్లో పెరిగినా ఎంత సంతోషిస్తానంటే, కొన్ని నాకు చెప్పకపోయినా భగవంతుడు అనేవాడు ఎస్ 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 ఏదో రూపంలో మంచి చేస్తాను నాకు. అందుకోసమే నేను లేట్కి వెళ్ళడం అవుతుంది. కొంచెం స్పీడప్ చేసి అంతే. సో ద కరెక్ట్ వర్బ్ దట్ సూట్ ఇన్ ది వర్బ్ ఫార్మ్. చూడండి, ఎట్ ఎగ్జామినేషన్స్ అని అన్నారు కదమ్మా, ఎగ్జామినేషన్స్ అన్నారు కాబట్టి ప్రిపరేషన్ ఫర్ ది ట్రిప్. సూన్ ఆఫ్టర్ అనేసి వర్డ్ వచ్చింది. సో వి సే ఇట్ ఇస్ ద పాస్ట్. సో పాస్ట్ లో వచ్చేటప్పుడు ఆర్ రాదు, మేకింగ్ రాదు, ఈజ్ రాదు, ఈజ్ రాదు. సో రైట్ పాస్ట్ అనేటప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంకో క్లూ చెప్పనా, ఇవన్నీ కూడా ప్రెసెంట్ లో ఉంది, ఒకటి మాత్రం పాస్ట్ లో ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమైపోద్ది? వేర్. సో ఎగ్జామినేషన్ ప్లూరల్ కాబట్టి సో వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? అలాంటి షార్ట్ కట్ చెప్తే క్లాస్ అద్భుతంగా ఉండదు. కానీ ఈ రోజు ఈ క్లాస్ వరకు మాత్రమే. అలాంటి క్వశ్చన్స్ ఒక 20 నేను చూస్ చేసి ఆ షార్ట్ కట్స్ నేను చెప్పాను అనుకోండి, ఆ 20 క్వశ్చన్కి 1.5 hour హెవీగా చెప్పవచ్చు, సింపుల్గా షార్ట్ చేసి. కానీ క్లాస్ చాలా అద్భుతంగా ఉండేది. ఒకసారి షార్ట్ కట్ చెప్పి దాని ఒక డీటెయిల్ చెప్తే ఇంకా క్లాస్ బాగుంటుంది. కానీ అది ఈ క్లాస్ కాన్సెప్ట్ చెప్పేటువంటి చెప్తే ఈజీగా ఉంటుంది. అది నా ఉద్దేశం. In the sentence, the surprise announcement of excited the team.
అండ్ ఎవ్రీ వన్ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ ది న్యూ ప్రాజెక్ట్. ద వర్డ్ ఎక్సైటెడ్ అనేది ఏంటి? ఎక్కడ చూడండి, ఎక్సైటెడ్ అనే వర్డ్ వచ్చింది, ఎక్కడ కూడా ఎక్సైటెడ్ అని వచ్చింది. ఈ సెంటెన్స్ లో ఎక్సైట్ అనేది ఏంటి? ద వర్డ్ ఎక్సైట్ అనేది ఏంటి? ఎ వర్బ్ అండ్ అడ్జెక్టివ్. ఒక దగ్గర వర్బ్ రూపంలో వచ్చింది, ఇంకో రూపంలో అడ్జెక్టివ్ రూపంలో వచ్చింది. లేదా ఒక దగ్గర అడ్జెక్టివ్ వర్బా, నౌన్ అడ్జెక్టివా, వర్బ్ నౌన్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ సబ్జెక్ట్ రూపంలో వచ్చింది. సో ఇది సబ్జెక్ట్ రూపంలో వచ్చేటప్పుడు ఎక్సైటెడ్ ఏమవుతుంది? టీమ్ అనేది ఆబ్జెక్ట్ కదమ్మా, ఇదేమవుతుంది? వర్బ్. వర్బ్ ఎక్కడ ఉంది? ఫైండ్ అవుట్ చేయండి ముందు. ఎస్, దిస్ ఇస్ ద, ఎక్కడ ఉంది? పోయింది అంతేనా? అదేనా? రైట్. ఎక్కడ కూడా ఉంది సార్. మరి చివరికి ఏంటంటే ఎక్సైటెడ్ అన్నాడు. సో ఎగ్జైటెడ్ అబౌట్ అని అన్నారు. ఎవ్రీ వన్ ఎగ్జాక్ట్, దాని గురించి చెప్తున్నాడు కాదు, క్వాలిఫై చేస్తున్నాడు, అడ్జెక్టివ్ అవుతుంది. సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. The tense carrying verbs are called. Tense carrying verb. ఇంతకు ముందు మనం మాట్లాడాం, ఓకేనా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. ఫైనైట్ వర్బ్. టెన్స్ లో దేంట్లో మనం ఫైనైట్ వర్బ్ టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే ఫైనైట్ వర్బ్ లో మనం టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో టుడేస్ సెషన్ ఇస్ కంప్లీట్. సో లెట్ మీ కంక్లూడ్ ది క్లాస్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. రేపు ఒక్కరోజు సెషన్ ఉండదు. సో మ్యారేజ్ దీంట్లో ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సో ఐ హ్యావ్ టు అటెండ్. అందుకోసమే ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ప్లీజ్ గివ్ మీ ఏ డే పర్మిషన్. ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ సాటర్డే అండ్ వీ విల్ కండక్ట్ ది సేమ్ లైవ్ సెషన్ ఆన్ సాటర్డే ఈవినింగ్. ఓకే, 8 PM. సో ఇబ్బంది పడవద్దు, ఒకే ఒక రోజు ప్లీజ్. సో మీరు అందరూ పర్మిషన్ ఇస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. సో అలా ఏమనుకోవద్దు సార్, కమిట్మెంట్ ఇచ్చారు మళ్ళీ లీవ్ ఎక్కువ తీసేసుకుంటున్నారు అనుకోవద్దు. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ప్లీజ్ గివ్ మీ ఏ డే. సో ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ సాటర్డే అండ్ విల్ కండక్ట్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అట్ ది సేమ్ టైమ్ ద రిమైనింగ్ క్లాసెస్, ఓకేనా? సో ఇది ఫ్యామిలీ కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళాలి, నియర్లీ 70 km ఇప్పుడు నేను వెళ్ళాలి, ఓకేనా? సో కాబట్టి రేపు ఒక్కరోజు నేను లైవ్లో అటెండ్ అవ్వలేను కాబట్టి మీరు ఓకే. అందుకోసం నేను ఒక ఛాలెంజ్ కూడా చెప్పాను మీకు, ఏంటంటే అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ వీలైతే ప్రిపేర్ అవ్వండి మన కోర్స్ తీసుకున్న వారైతే. సో కోర్స్ తీసుకునే వారైతే తీసుకుని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా క్లియర్గా మీకు అవుతుంది. అందుకోసమే మీకు చెప్పాను ఏంటంటే ఆ 20 క్వశ్చన్స్లో మిస్టేక్ రాకుండా పర్ఫెక్ట్గా అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెక్కువ మాట్లాడలేము, లైవ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు గో, అంతే. సారీ, డోంట్ మైండ్. ఓకే, పర్మిషన్ ఇచ్చారా? థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ రేపటి సెషన్ కలుద్దాం. గుడ్ నైట్. జై హింద్, జై భారత్. ఇండమెంట్ క్లాసెస్ కూడా ఉంటుందా? రేపు లేదు సార్ ఇండమెంట్, రాజా గారు రేపు కూడా లేదు ఇండమెంట్, అసలు ఏ క్లాస్ ఉండదు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.